అమ్మ ఫస్ట్ మీరే పెట్టేస్తారు. ఇప్పుడేరా నేను టిక్మని వినిపించింది. కూర్చున్నగా టిక్మంటే ఏంటా అని చూసాను టెలిగ్రామ్. నేనే పెట్టాను. ఎందుకంటే పని అయిపోవాలి. ఎప్పుడో ఎందుకు ఎప్పుడు కూడా ఎక్కడికక్కడ అయిపోవాలి. అప్పుడే మనకి రిలాక్స్ రిలాక్స్ ఉంటుంది. ఉన్నది బ్రహ్మే అని మనకు తెలిసే కదా, బ్రహ్మంగా మిగులుతుంది తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతుంది. ఆలోచించు. పరమాత్మ స్వరూపులందరికీ నమస్తే. సృష్టి యావత్కి నమస్తే. నేనేంత నేనుతోటే మనం ఉన్నాము. నేనులోనే ఉన్నాము. నేనుగానే మిగులు. నాలో నేను ఉందా లేదా, అందరిలో ఉందా లేదా, అంతటా ఉందా లేదా? ఈ అనంతమైన నేనులో ఈ నేనులో మరి లేకపోతే ఇలా మాట్లాడలేదు. ఈ నేను ఉంది కాబట్టి ఈ నేనులో ఈ యొక్క అనంతంలో తయారు చేసుకున్నాడు సృష్టి. ఈ నేలన్నీ వచ్చి, అవునా? ఈ నిరాకారం నేనులోనే సాకారం నేను వచ్చి, మరి సాకారాన్ని తొలగితే నిరాకారం ఉంటుంది. మరి సాకారాన్ని తొలగించాలంటే జీవుడు తప్పుకుంటే ఇంకేం నిరాకారం అవుతుందా? అందు గురించి సాకారం ఉండగానే జీవన్ముక్త స్థితి. శవం ఏదైనా జీవన్ముక్త స్థితి అందుకుంటుందా? విదేహముక్తి అందుకుంటుందా? మరి మనకు అంత తెలివి ఉంది కాబట్టి ఈ దేహం ఉండగానే జీవన్ముక్త స్థితి అంటే మనకు తెలియబడ్డదు. ఈ దేహం మార్పు చెందేది, అనేక దేహాలు తొడుగులా వచ్చినాయి. ఈ దేహి ఏం కావాలంటే వాటిలో మనం తెచ్చుకున్న కారణభూతం కారణదేహంతో తెచ్చుకున్నట్లు ఈ దేహి ద్వారానే దేహాలు తయారైనాయి అని మనకు తెలుసు. కాబట్టి నేను తప్పు చెప్పినా మీరు రైట్ చేసుకోండి. నాకు ఎందుకంటే మాట్లాడటం అనేది రాదు, బాహ్యంగానే రాదు, జ్ఞానంగానే చెప్పాలి. అనుభవం అయిన వాడు చెప్పడం చాలా కష్టం. అయినా సరే బ్రహ్మం మీ అందరి కోసం ఈ మాత్రం చెప్తున్నాను. మునులు చెప్పండి, అలా తపస్సులో ఉంటారు కానీ టైం వేస్ట్ అని చెప్తారా? నేను తింగతాను కాబట్టి మీరు అమ్మ అనగానే నేను గంటున్నారో చెప్తాను. అర్థమైందా? పరమాత్మగా ఈ గంటున్నారా కూడా ఎంత టైం వేస్ట్. అయినా సరే నేను బ్రహ్మంగా ఉన్నాను, మీరు బ్రహ్మంగా ఉండాలి అని మాట్లాడాలి. గురించి ఏంటంటే దేహం పతనానంతరం ఇంకేముంది? మామూలు వాళ్ళు అయితే జన్మలు తీసుకుంటారు, మనకు జన్మ లేకుండా అలా ఉన్నట్టు. ఈ నేనుతో ఉన్నప్పుడే అసలు నేను తెలుసుకున్నాం కాబట్టి ఈ తెలుసుకున్న దీన్ని మార్పు చెందేదని తెలుసుకున్నాం కాబట్టి ఈ ద్వారానే కదా మనం ఈజీగా దీన్ని కూడా ఈజీగా, కష్టంగా కాదు. కష్టం అంటే మనసుతో ఈజీగా. దేహం నేను కాదు, అది ఈజీ కదా. మరి ఈ దేహం నేను కదా, నేను అంత ఈజీగా ఉండలేదా? ఈజీగా అప్పుడు ఇది తనతో తాను దేహిగా. దేహికి ఏముంది? రోగం ఏంటి? దానికి ఏదైనా నేను పొగడాలా, తిట్టాలా? దానికి ఏదైనా కావాలంటే మన ఇంద్రియాలకు మనసు కావాలి కానీ సోదరుని
చాలా ఉన్నట్టుగా ఉండిపోతుంది లోపల ఉంది. అసలు నేను ఎప్పుడో మార్పు చెందిందే కదా, మరి దేహం నేను మార్పు చెందింది కదా. ఈ మార్పు చెందిన వాడిని మనం గమనించి అంతే అవి ఎరుకులో ఉండిపోతాం. ఇదంతా శాస్త్రం కాదు, ఈ అంతరాన్ని ఉన్నది శాస్త్రం, నాలో ఉన్నది శాస్త్రం, నీలో ఉన్నది శాస్త్రం అని మనం గమనించాం. కాబట్టి దీని గురించి అంటే దీని గురించి మర్చిపోయినప్పుడు అన్ని దేహాల గురించి వదలొద్దా? మీకు సాకారంగా ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాం. మీరు చెప్పిన ఫోన్లు ఎత్తి మీకు ఏంటి అనేదేనా లేదా? నా ఎందుకు మానేశాను అవసరం లేదు. సాకారం వచ్చి నిరాకారానికి అందరినీ నిలబెట్టేయాలి, నిరాకారంగా మిగిల్చేయాలి. లేకపోతే మీకు ఏ గొడవలు వచ్చినా అన్నే అంటూ ఉండేవి. అమ్మేలేదు పొమ్మలేదు, ఒక్కసారి చెప్తే ఇంక రోజు చెప్పాను అలా అంతే. ఫోన్లు ఎత్తట్లేదు కదా, ఇంకేం చెప్తారు? గొడవలు ఆడి అమ్మ ఎత్తట్లేదు, ఆయన ఇదే స్థితిని నిలబెట్టడం కోసం ఫోన్లు ఎత్తట్లేదు. నాకు ఇష్టం లేదా? నేనే అంత అన్నప్పుడు నాకు ఎవరంటే ఇష్టం లేదు. నేనే అంత, అందరూ ఇష్టం. కానీ మీకు నిరాకారాన్ని నేర్పాలి, స్ట్రాంగ్ నేర్పాలి. సాకారంగా శరణాగతిగా అలవాటైంది అందరికి. అమ్మ అమ్మ అంట, నేనే అమ్మని అని, నేనే గురువు, నేనే బ్రహ్మ, నేనే అని ఆ కాడికి వచ్చింది కదా మీలో ఉన్న తత్వం గురించి. అలా నెమ్మదిగా అమ్మా పాకటం అలా ఏకని నడవటం వచ్చింది. నిలబడ్డాక పట్టుకుని నడుపుతాడు. పట్టుకుని నడిచాక ఏం చేస్తాడు? నడవటం మొదలెడతాడు. తప్పడడుగులు వేసాక పరుగు అయిపోతుంది. అప్పుడు పోతాడా? అలా మళ్ళీ మీకు మొదలెత్తు. అది అలా ఫోన్ మానేసి, అంతేగాని వేరే విధంగా ఏగా నిరాకారంగా మిగిల్చేయాలి. ఈ దేహం ఉండగానే అన్ని నేర్పేయాలి, అవునా కదా? అహాలు దిద్దుతారు. అహాలు దిద్దాక మొత్తం అక్షరాలన్నీ వచ్చాక మరి 2 డేస్ 3 డేస్ ఇటుక ఇటుక అరక ఇలా నేర్పాక ఏమవుతుంది? పదాల్లోకి వెళ్ళేటప్పటికి చదివారా? ఎక్కడుందో అన్నీ. నేను మా పిల్లలు చిన్నప్పుడు ఆ పేపర్లో ఏబిసిడీలు ఎలా నేర్పాను, అలా ఇంత ముక్కలు పెట్టి ఒక డబ్బాలో పెట్టి ఇది ఏంటి ఇదేంటి అలాగా. నాకు సిరాకి రేడియోలు అయ్యింది. ఇప్పుడంటే టీవీలో, రేడియో కూడా వినలేదు. విన్నాను కదా రోజు మార్పు చెంది అక్కడికి అత్తమాను ఏమింటారు, ఏం చూస్తారు చెప్పండి. యూట్యూబ్లో అయ్యి 190 ఉంటాయి. అవన్నీ చూస్తా వింటా ఉంటే మీ జీవితం అంత నాశనం అయిపోతుంది. మీకు జరుగుతాయి, జరనాన్ని జరుగు మాతయ్య. ఏం తెలుసుకున్న ఆఖరికి ఏమవుతుంది? టైం వేస్ట్ ఆయుధాన్ని దగ్గరికి వచ్చి అయిపోతుంది. మీ ఇష్టం, జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. కరోనా ఖాళీగా ఉన్నాను కదా అని అస్తమానం యూట్యూబ్లు చూడండి, అస్తమానం టీవీలు చూడండి, అస్తమానం సెలవులు పట్టుకుని రోజు చేయకండి. మీకు అవసరమైంది. నాకు 1.5 గంటల తర్వాత సెలవు అవసరం చెప్పండి. మీకు అవసరం ఇంటి దగ్గర కూర్చుని వింటున్నారు. యూనివర్సిటీ ఇంకా అత్మానం మీకు మిగిలిన శోధించు. నేను భక్తి టీవీ వచ్చినప్పుడు ఆనందపడిపోయాను. ఆ తర్వాత తెలుసు భక్తి టీవీ చూసేస్తున్నాను, మిగిలిన టీవీలు చూసేస్తున్నాను. ఇంకా భక్తి టీవీలో వీళ్ళకేమో నిలబడుతుంది అని నేను అనుకున్నాను. ఎంతో సంబరపడ్డాను. ఆ స్టేషన్ పెట్టి గోవిందా ఓహో వీళ్ళన్నీ చూసేస్తున్నారు, సీరియల్లో చూసేస్తున్నారు, అవి చూసేస్తున్నారు. గోవిందా అని వదిలేసి మాకు సంవత్సరానికి కట్టినా నేనేమి నాకేం పని? స్విచ్ ఎక్కడ బోర్డు దగ్గర స్విచ్ను ఆపుతాను. అయ్యేం కూడా నేర్చు తప్పు ఒప్పు అనకండి. మార్పు చెంది అన్నట్లు మంచి ఉంటాయి కదా అంటారు, యక్ష ప్రశ్నలు వేస్తారు. సత్సంగులు మీరు చెప్పింది వింటారా? మీ టైం వేస్ట్. నేను ఎలా ప్రవర్తిస్తున్నానో మీకు అదే నేర్పుతున్నాను. నా మీద నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి పేపరు
ఈ టీవీలు, ఆశ్రమ బుసమ కౌర్లు 10 మంది కలిసిన ఒక్కళ్ళకైతేనే మనతో మనం ఉండగలం. మన ఆలోచన విధానంతో మన జీవితం అంతా వెళ్ళిపోతాం. ఒక్కళ్ళు ఉన్నా ఉమ్మడి కుటుంబాలు వద్దంటే ఒంటిగా సొంటుకొమ్మలాగా వేరేరు కాపాలు పెట్టి, కానీ ఆ ఒక్కళ్ళ ఆలోచన అయినా వాళ్ళకి చాలా పతనానికి. చెప్పండి, ఈ ప్రశ్న వేసుకోండి. ఏమో ఇప్పుడు దేవుడు చెప్పేది నాకు ఏది అనిపిస్తే ఆ గంటన్నారా బ్రహ్మం మాట్లాడేది నాకు సంబంధం, అవునా కదా? అప్పుడు ఏమవుతుంది? మీలో ఉన్న గురువు గారిని ఎలా గుర్తు చేస్తుంటారు బ్రహ్మాన్ని? మీ ఆలోచన మీరు అంటే మీ నేల, మీ ఆలోచన ఉందా లేదు? ఇంద్రియాలు చెప్పినట్టు వింటున్నారా లేదు? ఆ ఇంద్రియాలు చెప్పినట్టు తింటా కూర్చుంటే మీ టైం అంతా, మీ ఆయువు అంతా వేస్ట్ అవుదా? నా ఆయువు నాకు వేస్ట్ అవ్వట్లేదు, అవ్వదుగా కాబట్టి. ఎందుకంటే నాతో నేను ఉంటూ, నా గురువు గారితో నేను ఉంటూ, లోపల నుంచి ఏ గైడెన్స్ ఉంటుంది. మాట్లాడేది ఎవరో మీరా, లోపల ఉన్న పరమాత్మ మాట్లాడుకుంటున్నాడు. నాకు ఏ సంబంధం, మీరు అవుననుకున్నా, తిట్టుకున్నా, కాదనుకున్నా, అమ్మ బాగా చెప్పిందన్నా, చెప్పబోయినా ఆ 2 మనసు లక్షణాలకు సంబంధం. మీరు బ్రహ్మంలో చూసినా చూడబోయిన నాకు సంబంధం. ఎందువల్ల నా రూట్ వాడు ఏంటి రహదారి అంటాడు, అది నాకు నచ్చుతుంది. నా రూట్ రహదారి ఇదే, బ్రహ్మంగా ఉంటుంది. అర్థమైందా? అందు గురించి ఏ భావంలో రాను, తలంపు మాత్రంగా లేక కదా ఎంజాయ్గా ఉంటున్నాను. అయితే ఎంజాయ్ ఎలా అవుతున్నారా? మీ నీళ్ళలాగా, తోడులాగా. తోడు అంటే అక్కసడు తోడు, అన్నదమ్ములు తోడు అని, పిల్లలు మాత్రం తోడు అని కమ్మంటామే. నీ తోడుగా ఉన్నది ఎవరు? మాయా ఉంది. మాయతో ఉండే వాళ్ళకి అంటే ఆలోచన ఉందా లేదా? పరమాత్మ అందరికీ ఒక్కలాగే ఉన్నాడు. నీకు ఎక్కువ బ్రహ్మ, నాకు తక్కువ బ్రహ్మ అని ఏమీ లేదు. ఉన్నది అనంతత్వం అందరిలో అంతటా. చిన్న జీవులో చిన్నగా ఉంటాడు, పెద్ద జీవులో పెద్దగా ఉంటాడు. అవి ఏం నాకు తెలియదు, కానీ ఉన్నాడా లేదా? మరి చిన్న పేరు కూడా తిక్కుమంట. నేను అప్పుడు పిల్లలకి అంతకుముందు ఎక్కువ పేర్లుండి బళ్ళకి వెళ్ళేటప్పుడు ఇంకొకళ్ళకి తెగ చూసేస్తాను పుణ్యం అని. మళ్ళీ అది చెప్పేదాన్ని కదా, వాళ్ళే చెప్పుకోమని దాన్ని పేరు చూసిన నాకు పాపం. నీకు అర్థమైందా? ఈయనతో సైతం పాప కృత్యాలు చేయకూడదన్న మనిషిని వాక్కుతో. కానీ నాకు పాపం అంటే భయం. ఆ సలసలా మరిగి నూనెలో పడాలి, రంప పెట్టి పోసేస్తారు, ఇటు ఉంటారు. ఆ కాసేపట్నం ఇలా రంప ఉంటుంది అని మనం బట్టన్ మేస్తులు గంటే కరెంటు మేస్తులు వచ్చినాయి కదా, ఇలా పోసేట్టు అమ్మా చూస్తాను. ఆ సలసలా కాది ఆ స్తంభాలను పట్టుకోవాలి, చెడుగుణాలు అయితే ఇలా ఇన్ని చూపించాడు. కాసేపట్నం ఓటు కాదు. మరి అలాంటప్పుడు పాపం చేద్దామా? అవి పిల్లలకు చూపించడానికి సెల్లే సరిపోతున్నాయి. ఇంత నెలల పొట్టోడు కూడా అది చూపించారే కానీ అన్నం తింటలేదు, ఆడుకోవట్లేదు, నిద్రట్లేదు. అందు గురించి కాసేపట్నం చూపించడం నా మొహానికే చూపించారు. అందు గురించి లాభం లేదు. నరకం గురించి చెప్పినా అర్థం అవ్వదు. మనం అంటే పూర్వకోళ్ళు కాబట్టి ఆ పూర్వం ఇప్పుడు సెల్లు వచ్చినాయి. పూర్వం ఇప్పుడు కాశీపట్నం చూపించమంటే సెల్లో చూపించింది, కానీ అవి చూడరు కదా, మిగిలి చూస్తారు కదా. అయ్యి బాబు కూర్చుని ఇంకా లేవు. నువ్వు ఆ రాసి, నువ్వు ఈ రాసి, ఈ ఏ రాసైనా చచ్చివాళ్ళకి పోతారు. ఏ రాసి ఏ టైంలో వస్తే నీకు ఏంటంట ఆ మెనువులు పెట్టి, ఈ పెసలు పెట్టి, కందులు పెట్టి. మరి రత్నమ్మ నన్ను చంపుతుంది. అమ్మో అన్నం రత్నమ్మ నీకు వచ్చు కాబట్టి ఆర్జాలే ఏదో అంటుంది, ఆర్ట్ ఏదో అంటుంది దీన్ని. రత్నమ్మ ఇవన్నీ మనకి ఎందుకే, ఉన్నది నేనే అన్న భావంతో పరమాత్మయే. ఓ రోజు మంచిదంటుంది, ఓ రోజు చెడ్డదంటుంది. ఆ తిథులు నక్షత్రాలు కాలానుగుణంగా వెళ్ళిపోతున్నాయి.
నువ్వు చచ్చిపోయినప్పుడు నీ తిథి ఏమైపోతుంది? నువ్వు ఆ రాష్ట్రం పుట్టినని నీకు ఇప్పుడు వచ్చేస్తాయి అన్న నువ్వు ఉండవు కదా. చెప్పు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? మరి ఆ రాష్ట్రాలన్నీ ఏమైపోయినాయి? కాలచక్రంలో అది అలా జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా నీకు ఎదుగు పుట్టావు సత్య వరకు విధిలో ఏముందో అది జరుగుతుంది. ఓసారి అవును ఓసారి కాదన్నా ఏమి కిరీటాలు ఏమి పెట్టుకోండి, అన్నీ మొల కిరీటాలు, మార్పు చెంది అన్నీ మొల కిరీటాలు. సో ఏ కిరీటం పెట్టుకోకుండా హాయిగా బ్రహ్మంగా ఉందాం. తెలియక తెలుస్తున్నారు కాబట్టి ఇవన్నీ వదిలేదు. అంటే నువ్వు బ్రహ్మంగా ఉంటే ఏ పూజ చేసినావు ఒకటి. నిరాకారంలోకి తీసుకొస్తున్నాను, సాకారం నిరాకారం రెండు ఒక్కటే నా దృష్టి. కానీ మరి నిర్గుణంగా లేకుండా ఎన్నాళ్ళు ఈ దేహం ఉండగా చెప్పకపోతే ఎన్నాళ్ళు ఎలా సాగినాం? అందు గురించి నిరాకారం గురించి అర్థందా? ఇప్పటివరకు సాకార నిరాకారాలు రెండు కలిపి చెప్పారు. రెండు పూజలు భజనలు భక్తులు అన్నీ అన్నీ నిరాకారం అంటే సాకారం అంటే బ్రహ్మలోని. కానీ మెరిట్ కావాలి కదా. ముసలోళ్ళు అయిపోయారు కదా, 75 ఏళ్ళు వచ్చింది ఈ దేహానికి. ఇంకెందుకు ముసలిదైంది. ఇప్పుడైనా నిరాకారంగా అలా ధ్యానంలో చిన్నప్పటి నుంచి ఎలా ధ్యానం చేసుకుంటున్నాను, కుదిరినప్పుడు చేసుకున్నాను. ఏక ధ్యానంలో పెట్టుకోవాలండి. హాయిగా ఉందాం, ఇంకా 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 హాయిగా ఉందాం. ఎప్పుడు ధ్యానం రేయం పగలు ఎప్పుడు కుదిరినా చేసుకోవటం అదో రకం. ఇంక ఏది పిల్లలు ఎవడ కాపలా నాకు సంబంధం ఏంటి? హాయిగా అలా ధ్యానం నా గోల్ నేను చేసుకుంటాను. ఎవడో పడవలు నాకు ఉన్నది నేనే, నేను తప్పలేదు. ఉన్నది నేనే, నేను తప్పలేదు. అర్థమైందా? అమ్మాని వినబట్టి కదా వచ్చారు. అమ్మాని వినకపోతే నేను చెప్పింది మీరు అంటారా? వినరని అలా తెలుగుగా ప్రవర్తించారు. విన్నాను. ఇంకొక నుంచి ఎలా ఉండాలి? మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు కదా. కరోనా పేరు చెప్పి ఎవరో రాలేదు కాబట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. ఫోన్లు ఎత్తట్లేదు, ఏం చెప్తారు? అంత ముందు మీరెవరు, నేను అంత ముందు ఫోన్లు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా ఆలోచించు. ఇన్ని బ్రహ్మం తెలియజేస్తాం. అర్థమైందా? కరెక్టేనా? మీ ఫోన్ ఎత్తలేదు అంటే బెంగళూరు లేవు కదా. అది ఎందుకంటే మన తోడు ఏడా మనం ఎలా ఉన్నామంటే ఈ ఆయువు ఉన్నంత కాలం కదా. ఆయువుని ఎవరైనా మనం ఏదో చేసుకోగలమా? తెచ్చుకున్న ఆయువు మళ్ళీ క్షీణించిపోతుంది. క్షీణించడం కాదు, జైహింద్ అయిపోతాయి. ఇంకేముంటున్నాయి? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నది. ఏమైంది ఆలోచించుకోండి. మనిషికి ఒకసారి అనారోగ్యం వస్తుంది, ఒకసారి బలం వస్తుంది, ఒకసారి నీరసం. బలంగా తింటా నీరసం వచ్చినప్పుడు బలంగా తింటాం. మళ్ళీ బలంగా తిన్నప్పుడు ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళిపోయి మళ్ళీ ప్రకృతి ఇంత గుండుల్లా అయిపోయాక మళ్ళీ ప్రకృతికి వెళ్ళిపోతాం. నేను ఎవరు ఏమన్నా నవ్వేసి ఎందుకు కూరుకుంటాను? నేను ఎలా తిన్నానో అలాగే తింటాను. మీరు చెప్పేస్తే లావైపోతాను అని చెప్పేస్తే మీరు వద్దంటే చిక్కిపోతాను. ఎప్పుడు ఒకేలా ఉంటాను, ఒకేలా మాట్లాడతాను, ఒకేలాగే తింటాను. నాకు ఎంత కావాలో అంతే తింటాను, ఎంత కావాలో అంతే నిద్రపోతాను. అర్థమైందా? మీరు చెప్పేస్తే వినేస్తే ఎంతో సలహాలు ఇస్తారు ప్రతి ఒక్కళ్ళు. నా రూమ్ నేను మార్చుకుంటున్నానా? మీరు ఎన్ని చెప్పినా అలాగేనమ్మా అంటారు. అంటే ఎన్నట్టు ఇనిదాన్ని అయితేనే ఊరికి మీరు చెప్పాను చెప్పేమన్నా. కానీ మీకోసం అందరు చేస్తే అన్ని మాట్లాడించి మీకోసం చెప్పాను అన్నాను. నాకేం పని? నేను ఎప్పుడులాగే ఉన్నాను, ఎప్పుడులాగే తింటాను, ఎప్పుడులాగే ఉంటాను. కానీ ఒకరి కోసం నేను బతకను, నా కోసం నేను బతుకుతాను. నా కోసం అంటే ఈ దేహం ఉన్నంతకాలం పరమాత్మగా ఉండటం కోసం దీన్ని జాగ్రత్త పెట్టుకుంటాను. దేవాలయం చక్కగా శుభ్రం చేసుకుంటాను. మరి స్నానం అయితే చెందాం కదా,
మింగిని మరి అన్నీ మరి ఒంటికి స్నానం అన్నీ ఎంత చెప్తాం. ఆ స్నానం చేయమని చెప్పరు. ఒక్కొక్కళ్ళు అయితే ఏకంగా బిందులు బిందులు గుండుగులు గుండుగులు చేస్తామంటారు. వాళ్ళు చెప్పింది అనాలా, మా మామ చెప్పింది అనాలా. తక్కువ నీళ్ళు అయితేనంట ఏంటి ఖర్చు అవుదంట. అది చెప్పింది అనాలా. నేను చెప్పండి, ఏది చెప్పినా వినను, మాట్లాడను, తినను, చూడను, చేయను, ఏది కూడా మార్పు చెందేదని తెలుసు కాబట్టి లౌకిక విషయాల మీదకే నా మనస్సుని వాళ్ళనివ్వను. అది నా ప్రతి. మార్పు చెందేట్ల మీద ఎందుకు వాళ్ళిస్తాను? నీకంటే ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం మీకు తప్పదు, నలుగురిలోకి వెళ్ళాలి. ఆడవాళ్ళకి మాకేముంది, పంపలో కూర్చుని ఎంజాయ్ అలా ధ్యాన నిమగ్నంలో ఆనందో బ్రహ్మగా ఆనంద స్వరూపం మనం హాయిగా ఉండక నాకేంటి అర్థమైందా? మీకంటే తప్పదు, సంపాదించాలి. మీ మగోళ్ళు సంపాదించాలి, భార్య బిడ్డ అన్ని పోషించాలి. మాకు ఏ సంబంధం లేదు. అన్ని విధాలా ఉంది. హాయిగా ఆఖరి శ్వాస వరకు మనం దీన్ని ఆయుధాన్ని వేస్ట్ చేసుకోకుండా ఎంజాయ్గా ఉంటాం. నీళ్ళు కాదు, ఎంజాయ్గా ఉంటాం. ఎలా ఉందా, ఎలా ఉంది చెప్పు, చెప్పాలి. మరి నాకేం గోళ లేదు కదా, నీకంటే గోళ ఉంది కానీ. మరి గోళ లేనప్పుడు గోళ ఎందుకు తెచ్చుకుంటాను? తెచ్చుకోను కాదు, తెచ్చుకో. అసలు నేను తోటి ఉండటాను 24 గంటల అవకాశం. అమ్మ బాల్యం ఎవరు వాదకుతో మరి కాదు. దశలు పెద్ద పెద్ద ముసలోళ్ళే తాపత్రంలో ఉంటారు, చిన్నోళ్ళైనా జ్ఞానంలో ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి జ్ఞానంలో లేదు. చిన్న పెద్ద అనుకుంటాను. అది సంస్కారం, ప్రయత్నం. సంస్కారం ఉంటే మాత్రం ప్రయత్నం, గట్టి ప్రయత్నం. 24 గంటలు నాతోనే ఉంటాను, నాతోనే ఉంటాను. నాకేం పని, నాకేం పని, నాకేం పని? ఉండటమే కదా, ఉండటం పనేంటి? ఈ మిద్దినేను కంటే ఏదో పని ఉంటుంది. ఆ కవులు, ఈ కవులు, రోడ్డు మీద కవులు, ప్రపంచం మీద కవులు, దేహ కవులు, దేహ సంబంధం కవులు. దానికి పనే ఉంది, అసలు లేని పనే ఉంది. దానికి ఏదైనా ఉందా? ఇన్ని రకాలని పనులు. మరి ఇంకేంటంటే ఆలోచించు. ఇలాంటి ఆలోచించుకోవటం మానేసి వాళ్ళు ఏదో చెప్పారంట, కరోనా అంటే ఆడిని ఎంతమంది చచ్చిపోయింది, నువ్వు ఏదో డాక్టరా, పోలీసువా, నువ్వు ఏదో నర్సువా, నువ్వు వెళ్ళి నిజంగా ఎవరికైనా సేవ చేస్తావా, ఓ రూపాయి ఇస్తావా? చచ్చిపోయిన వాళ్ళు కొని ఇవ్వచ్చు కదా పాప, వాళ్ళు లేకుండా ఉన్నా అది ఇవ్వా అంటే టీవీలో వార్తలు ఊరికే వచ్చి నేర్తావా? కూర్చుని భయకంపితం చేసుకుంటావా నీ మనసుని? కరోనా వచ్చిందని తెలిసింది కదా, ఎంతమాను దాని వాళ్ళెందుకు? ఎందుకు చెప్పండి, ఆలోచించు. నేను ముసలిదానంట మా పిల్లోడికి. నేను ముసలిదానని నేను ఎప్పుడు అనుకోలేదు. కరోనా కాడ మూతి కట్టుకుంటున్నాను కదా, దగ్గరికి ఏమన్నా రానట్లేదు. ఇంకేంటి ఆలోచించుకో. ఈ మమకారం దొక్కేది. మనం చచ్చిపోతే ఏంటి, మనం బతుకుంటే ఏంటి? అసలు దేనికి? చచ్చిపోయినా బతికినా ఏం చేస్తారు చెప్పండి? పనిమాల తెలియని వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? చచ్చిపోతే జన్మలు తెచ్చుకుంటున్నారు, బతుకుంటే ఇంకా జన్మలకు ఇంకా ప్రేరణ ఎక్కువ అవుతాం. ధ్యానం లేని వాళ్ళకి పనే ఉంది చెప్పండి. ధ్యానం చేసుకుంటే ధ్యానం వేస్ట్ చేసుకోకుండా నాకు చిన్నప్పటి నుంచి చక్కగా అలా ఉన్నందుకుంది. నాకు అప్పటి నుంచి ఇప్పుడు ఆఖరి శ్వాస అయిపోయిందా నాకు అన్న మా గణేష్ ఇలా గణేష్ అన్నాను, అది సాయంత్రి. మరి ఏంటంటున్నా చెప్పండి? నేను ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకోను కూడా. నా ఆయువు నేను ఎంత కష్టపడితే ఆయుధాన్ని తెచ్చుకున్నానే, అనేక జన్మలు సువాసన సుకృతాన్ని తెచ్చుకున్నానా లేదా? ఏంటంట
నేను బ్రహ్మంగా పుట్టానన్నారు. రైట్. పుట్టిన దగ్గర నుంచి వెళ్ళే వరకు ఇలాగే ఉంటాను. మీరు బ్రహ్మంగా పుట్టలేదా? అమ్మేనా బ్రహ్మంగా పుడతా? నేనని అభిమానం అన్ని నేనని ఎందుకు చెప్తాను? మీరు కూడా అంతే అని చెప్పడానికి. మీరు నేను వేరువేరా? మీలో ఏది ఉందో నాలోనే అదే ఉంది, నాలో ఏముందో మీరు. ఇది వేరుగా ఉంటుంది, నామం వేరుగా ఉంటుంది, మీ పేర్లు వేరు, ఈ విధులు వేరు, రూపాలు వేరు. అంటే ఎవరు తెచ్చుకుంటే ఆ గుణాలను బట్టి ఆ ఇంట్లో ఆ వర్ణంలో అలాగే పుడతారు. బాగుంది మరి ఎందుకే మిగిలిన పుట్టేసి సత్యవరకు ఏం చేయాలి? అయిపోయింది కదా పని. పుట్టేసాక ఇంకేం చెప్తాం? వచ్చేసాం కదా. ఆయన ఇంట్లో వచ్చాం కదా. ఏం రోగం అంటున్నాను? ఆయన ఇంట్లో వచ్చి అన్ని విధాల సిరి సంపద బాగుండి ఏం రోగం అసలు నేను తెలుసుకున్నారు. కష్టపడి మొత్తం మీద సుఖుతుండి తెలుసుకున్నారు. ప్రయత్నం బాగుంది. ప్రయత్నం బాగున్నప్పుడు ఆయన ఉండాలి కదా. ఆయన ప్రయత్నం బాగుంది. నేర్చుకుంటే మాత్రం ఆయన ఉండాలా? ఆయన లేకపోతే ఏమైపోతాం? అందు గురించి ప్రయత్నము ప్లస్ ఆయువు నేను రెండు చూసుకున్నాను. ప్రయత్నం వదలలేదు, గట్టి పట్టుతో ప్రయత్నం వదలలేదు. ఎదురైతే ఆయువుని చిల్లుకొండలో చుట్టూ సన్నంగా ఇలాగా కొండకి వెళ్ళాలా అని తిక్కమని పడ వచ్చి అలా ఆయుధాన్ని వేస్ట్ చేశాను. అర్థమైంది? ఆయువుని వేస్ట్ చేసుకోలేదు, ప్రయత్నం వేస్ట్ చేసుకోలేదు. ఉన్నది నేనే అని ఎవరి గొడవలో నాకు ఏదైనా ఉన్నాయా? హాయిగా ఎంత నిద్రతాను అలసిపోయినప్పుడు. ఈ గంటన్నర మీతో మాట్లాడుతున్నాను అంతే. శుభ్రంగా నిద్రతాను. నిద్ర అయిపోయాక అప్పుడు ఇంకా నా పనులు తీసుకుంటాను. కాలు అయిపోయి నా పనులు అర్థమైందే. అప్పుడు స్నానం చేయను, చంపేస్తారు ఇంట్లో వాళ్ళు, పులికిందాలంటారు. ఇవి అయితే ఇంకెవరో అంటారు. చెప్పండి అంతే. అలా ధ్యాన నిమగ్నంగా ఉండట్టునే తూర్పు పనట ఉత్తరం దక్షిణం అంటారు. మేము ఒక్కటే బ్రహ్మానికి ఏమి లేదు. ఇంకో ఊరు వెళ్తాను, అక్కడ తూర్పు పెట్టు నాకు తెలియదు. ఎటు కూర్చున్నా ధ్యానానికి నాకేంటి? మహాత్ముల కంటే బోర్డు నెస్ట్లో వాళ్ళు నెస్ట్లా ఇష్టం. నేను సంసారం నాకు ఎక్కడున్నా ఈ అనంతత్వంలో ఈ ఖాళీలో ఉంటమే తప్పించి ఈ నియమాలు నెస్ట్లో నాకేముండదు. ఎందుకు కూర్చోకూడదు? భూమి లాగేస్తుంది. భూమి లాగితే నష్టం ఎన్నన్నా సరే. అంతకుముందు భూమి, ఇప్పుడు ఏంటంటే మన మెత్తం దాని మీద కూర్చోవచ్చు. ఈ తేడా వచ్చింది, నడడానికి తేడా వచ్చింది. ఏంట్రా ఏది లాగేస్తుందిరా? ఇవన్నీ ఏంటి? ఈ దిక్కులు, ఈ వరుసలు, ఈ జాతకాలు, జ్యోతిష్లు అని. అదేంటమ్మా మీరు అన్నట్లుగా తయారే కదా అంటారు. కానీ నేను మీతో కలవటం కోసం, మీకు అవి అవ్వని నాకు తెలుసు. కానీ మీతో మమేకం అవ్వకపోతే మీరు నా చేత పట్టరని. మీతో ఆట పాట ఇవి అయ్యి అన్నీ వాస్తులు జ్యోతిషాలు ఎవరు ఎన్నన్నా సరే విన్నానే. కానీ నాకు లోపల నేనే దేహం నశించిపోయింది. ఏమొచ్చినా ఏది విధిలో ఉంటే అదే జరుగుతుంది అన్నది తెలుసు. కానీ మీకోసం ఎలా అంటున్నాను? అలాగేనమ్మా అని బ్రహ్మాండంగా మీతో యాక్షన్ చేయాలి. కలవకపోతే అసలు మీరు ఎవరైనా జీవన్ముక్తులు అవుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా, మాట్లాడక్కలేకుండా చెవులు వదిలేటమే కదా చెప్పండి. అన్నీ నాకు ఆధ్యాత్మిక రుణం ఉండకూడదు. అన్ని పనులు బ్రహ్మం చేసేసి, అవునా కదా? పని అయిపోయింది కదా. నాకేంటి పని? ప్రింటింగ్లు కూడా చేయించట్లేదు. 40 పుస్తకాలు వరకు చేయించు. ఎందువల్ల ఇంక తెలుగు చదువులేదు. ఇంకా ఉన్న పుస్తకాలే ఇంకా అవట్లేదు అని మానేసి ఏదో సీడీలు ఏ భాషలో అయినా చేసుకుంటారని మూలం పెట్టారు.
www.brahmanamma.in మాత్రం నేను చూసుకున్నాము. ఏది చదువుకోవాలి, పుస్తకాలు ఇవ్వలేదు అనుకో. నేను ఇంట్లో ఉంటాను కానీ ఊరు ఊరు పంచిపెట్టడానికి నాకు అలాంటి టైం వేస్ట్, నా ఆయువు వేస్ట్. ఇంట్లో అయితే ఏ గొడవ ఉండదు, రోజు ఉండి సత్కర్మ ఏముంటుంది, ఈ దేహానికి పనులు చేసుకోవచ్చు. ఇల్లు ఉంది కదా, ఆ ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. అవి ఎలాగా చేయించుకున్న వాళ్ళతో చేయించుకుంటున్నాను, ఇది నేను చేసుకుంటున్నాను, అయిపోయింది కదా. నేనే తింటున్నాను, నేనే స్నానం చేస్తున్నాను, నేనే అన్నీ చేస్తున్నాను, అంతే. అవేమో పనిచేసే వాళ్ళతో చేయించు. ఎందుకంటే నా ఆయుధాయం వేస్ట్ అయితే నాకు కుదరదు. నేను సామాన్యంతో గంతుతో ఉన్నాయి కదా డబ్బులు, ఇవన్నీ చేశాను. అప్పుడు ఏమవుతుంది, నా ఆయువు అంతా ఏమైపోతుంది చూడండి. చేతులారా నా టైం వేస్ట్. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అతి శుభ్రం కాదు, అలానే మడ్డీ కాదు, ఏదో తప్పదు కదా, మనం చూసుకొని ఉండాలి కదా మన ఇంట్లో. అది అంతవరకునే ఉంటాను. మీరు ఎన్ని గీ పెట్టినా లేదు, ఎన్ని చెప్పినాయి వింటాను, రాసుకుంటాను, కానీ ఏమి చేసినట్టు ఉంటాను. చేస్తే నా టైం అంతా వేస్ట్ అయిపోతే ఏమైపోతాను నేను. అమ్మ అన్నీ చూస్తుంది, అమ్మ అన్నీ చూస్తుంది, చూస్తాను. చెప్పకపోతే మీరు అందరూ తిన్నగా రోజు బళ్ళోకి రారు కదా, తగినాలే అన్నీ. సత్సంగా ఎలా నడుపుతుంది చెప్పండి. సభ్యులు ఉంటేనే కదా చెప్పడం, మీరు ఇంటేనే కదా చెప్పడానికి. మీరు ఎవరు లేకపోతే ఎవరో చెప్తాను. ఎలాగే పెట్టుకున్నాం కదా సత్సంగం, అందు గురించి. సత్సంగం పెట్టుకోకముందు నాతో నేనే ఉండేది, పెట్టుకున్నాం కాబట్టి బ్రహ్మం ఇలా మాట్లాడేస్తాం. నాకు ముందేవి రాదు, అసలు నాకు తెలీదు. సత్సంగం పెట్టుకున్నాకనే ఇలాగా తేటకుంట్లో అలా నేనే బ్రహ్మనే నేను అనుకుంటా అలా మాట్లాడుతూ 3వ రోజున వచ్చేస్తాను. 3 రోజులు ఇలా మాట్లాడేస్తాను. అలాగే ఇక్కడ సుజాత పెట్టుకుని ఇంకంతే ఇలా మాట్లాడారు. కానీ ఉట్టొక్కస్తా ఏముండదు. ధ్యానం చూద్దాం, అజ్ఞానం చూద్దాం, రెండూ ఉండవు. ఊరికే మామూలుగా అలా హాయ్. మీరు వస్తేనే మాట్లాడతారు, మీరు రాకపోతే మాట్లాడతారు. తలంపు మాత్రమే ఆంజనేయస్వామి అంట కొడితేంట సూక్ష్మల్లా స్థూలం అయిపోతాడంట. అలాగే కదా మరి లంకం దాచేట అలా ఉంటుంది. మీరు వస్తేనే నాకు ఈ మాట్లాడతారు. మళ్ళీ వచ్చేటప్పుడు ఏముండదు, నేనే అంతగా ఉంటాను. ఏ విషయాల మీద ఏ ఆసక్తి నిరాకారంగా అలా మీకు ఒక్కట పాడు చేయటానికి ఎన్నైనా ఉంటాయి. మా అయిపోయి స్కూల్ పెట్టేస్తున్నారా, 20వ తారీఖు నుంచి పొద్దున మా బాబు పెట్టుకుంటే అన్నీ పెట్టేస్తున్నారా, సోషల్ డిస్టెన్స్ ఉంటాయి ఏంటో. మనం సత్సంగానికి ఇలా వస్తే తప్పట్టు. నాకు వచ్చింది ఎట్టాడు మా వాడు అన్నా మనం రోజులు అయి ఉంటాడు తిట్టాలండి. నేను మిమ్మల్ని దగ్గర కూర్చున్నానా ఏంటి, మూతి కొట్టుకొచ్చు, మూతి తిప్పాను. మీ మూతులకు ఉన్నాయి కదా, నాకు రూములు అంటే ఇంకమ్మా 15 రోజులు, ఇంకెంత 15 రోజు 2 నెలలు 4 నెలలు అంటే సరిపోతాను. నేను ఎక్కడైనా మానేను. నువ్వు అనుకున్నదే కానీ మేము చెప్పిందనో అది అలాగే హెడ్డింగ్. అంటే నేను తత్వంతో ఉంటే మానేసి మీరు చెప్పినవన్నీ ఇంటే ఏమైపోతాను, మీకన్నా ఎక్కువగా పాడైపోతుంది. చెప్పినోడు కన్నా ఇనివాళ్ళకే ఎక్కువ పాడుతుంది. అదే నేను తత్వంతో ఉంటున్నాను కాబట్టి మీరు విన్నారు, మీరు ఎక్కువ నాకన్నా బాగా ఉంటున్నారు. అన్నీ తెలియజేసుకుని దర్జాగా ఉంటున్నారు కదా. బ్రహ్మ ఇప్పుడు మాట్లాడుతాను, నాకు సంబంధం ఏంటంటే నేనుగానే ఉన్నాను. ఇంద్రియాలతో ఈ ఇంద్రియాలతో బ్రహ్మం మాట్లాడుకుంటాం. ఆధారం ఉన్నాడు కదా, ఈ అంతరాన్ని ఉన్నాడు కదా, ఈ అంతరాన్ని ఉన్నోళ్ళలోనే కదా మనం అందరూ కూర్చున్నాం. మనకేంటండి ప్రతి దాన్ని కూడా పరమాత్మయే అన్న భావంతో ఉంటారు.
ఏ ఎందుకు రాలేదు? ఇట్లా రోగాలు రాలేదా? దేనికి? ఇదంటే గుట్లో సిల్కలా బాగానే ఉంటుంది బ్రహ్మం. మరి దేహానికి తెచ్చుకుని ఎన్ని రావా? దాని గురించి మాకు సంబంధం ఏంటి? ఏది వచ్చినా గాలివాటిని, మలివాసన అయితే మలివాసన వస్తుంది గాలికి, శుద్ధవాసన అయితే శుద్ధవాసన. ఏది వచ్చినా రెండు వాసనలే కదా. ఏది జరిగినా మనం అలా కళ్ళు తెరిచి కళ్ళు మూసిపోలేదు, లోపల పెట్టుకోవచ్చు. మరి దేహం నాసేపు దేహం ఎందుకు చేయాలి? ఎందుకు మొహం కడటం, ఎన్ని చెత్తం పాజిటివ్ పుస్తకం ఉండకుండా కడుగు, ఎంత చెత్తమే బాబా. తెల్లారేసింది మొదలు ఈ విగ్రహానికి చేయటం సరిపోతుంది. ఎవరికైనా చేయటానికేమో కుదరదు. అది ఎవరో తనైతే ఎన్ని గంటలైనా చేసుకోవచ్చు. ఆలోచించు. ఎవరైనా నేనే కాబట్టి, నేనే అంతా కాబట్టి మీతో మాట్లాడినా ఏదైనా నేను మానేనా? అడిగిన వాళ్ళకి అందరు రామకృష్ణ పద్యాలు ఇంటూ అంతే, ఏకపద్యాలే చదివేస్తున్నాం కదా, ఇంట్రెస్ట్. మా పాప ఉంది, అమ్మాయి ఏమి అడగండి మమ్మల్ని అడిగితే ఇంక వదలదండి. ఇక ఈ పద్యాలే కాదు, ఇంకా బాగుంది, ఇంకా అష్టావకరు, ఇంకా వివేక్షణం, ఇంకా బోర్డు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులో అలా పాడేస్తాను. అడగకూడదు మీరు, అడిగితే ఇంక అదే పనులు. వాళ్ళు అడిగారు మీరు స్వచ్ఛంగానే వస్తున్నారు, మరి మీరు అడిగింది అందింటున్నాను లేదు. ఒక్క రోజైనా స్వచ్ఛంగా మానుకున్నామా? కుదిరినప్పుడు, కుదరలేనప్పుడు ఎలాగ కుదరదు. నా కోసమా మీకోసమా? రెండు కాదు, అసలు అక్కడ ఏ విషయం లేదు. ఊరికే అలా జరిగిపోతుంది విధి విధి. అదే కానీ మీరు అడిగితే చెప్పేసి మీరు మానేమన్నప్పుడు మానేస్తున్నావా? విధిలో ఏది ఉందో అదే జరుగుతుంది. విధిని అంగీకరించి అలా కళ్ళెట్టు అదే అయ్యేది. అర్థమైందా? ఉన్నది నేనే, నేను తప్ప రెండు, ఉన్నది నేనే, నేను తప్ప రెండు అన్న భావంతో ఉండటమే. పరమాత్మే, పరమాత్మే నేను. గ్యాలంటరీ కాదు, ఐఎస్ఏ ఏదో ముద్ర ఉంటుందంట, అలాగా. ఇంకా ఈ మార్పు అయినా చెందుతాయి. దీనికి మార్పు ఆడు కాలాన్ని బట్టి, ఆ రాజులను బట్టి, ఆ పరిపాలన బట్టి అయినా మారుతాయి, గోష్ఠులను బట్టి. ఇది మార్పు లేదే. మార్పు చెందిన వాడు ఎప్పుడు అలాగే ఉన్నాడు. ఆ యుగంలోని, ఈ యుగంలోని, ఆ తర్వాత యుగాల్లోనే ఎప్పుడైనా ఇలాగ దేహిగానే ఉంటాడు. దేహాలు మార్పు చెందుతాయని తెలిసి ఎందుకంటున్నా ఉన్నదైనా నాకే ఏడ్చి. అసలు నేను అంత చదివినట్టున్నాను, నాకు గుర్తుందా పుస్తకం? ఏమీ లేదు. ఎందువల్ల గుర్తుంచుకోవాల్సింది లేదు, చదవలసింది లేదు, వినవలసింది లేదు, మాట్లాడవలసింది లేదు, చేయవలసింది లేదు. ఉన్నది ఉన్నట్లుగా అలా ఉంటుంది. ఎన్ని సాధన అంటే మనసు లేని స్థితి కోసం సాధన చేస్తుంది. ఎలాగా? మనసుతో ఉన్నాం కదా, దాన్ని నశింపజెట్టు. ఎవరుంటే ఆ భావాలు. నువ్వున్నావు, వర్మగారు మహానుభావుడు వచ్చాడు, వాక్యాలు వస్తున్నాయి, అక్కడ శ్లోకం అన్నాడు, శ్లోకం ఆ పుస్తకం అక్కడే ఉంది. అసలు ఏ శ్లోకం నాకు తెలియదు, అక్కడ ఆనవాళ్ళని పెట్టేసి. అంటే ఎవరికి ఏదంటే అది బ్రహ్మం చేస్తుంది. ఈ దేహంతో ఏమీ చేయట్లేదు. ఉన్నది నేనే, అవయవాలకు ఆధారం నేనే. ఏ ఇంద్రియం ఎలా పనిచేస్తుందంటే నేనుగా ఉండి పనిచేస్తాను. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, పరమాత్మే. అర్థమైందా? మరి జూమ్లోని ప్రశ్న ఏంటో నేను జవాబు చెప్పడం ఎలా ఉండేదిరా అన్నాళ్ళుని. మా పిల్లవాడు ఎలా ఎలాగానే జూమ్ మొదలెట్టేసాం లేదా. అంటే ఇది ఎవరు చేయించారు?
నాకు నేను చూస్తే జూమ్ గుర్తొచ్చింది. మరి పుట్టేప్పుడు అసలు స్పృహ ఉంటుందా, మాట ఉందా, భావనలు ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా జరుగుతుంది? పరమాత్మే నేను తప్ప రెండు ఉన్నది నేనే అన్న భావంతో ఉండిపోతుంది. ఎలా జరిగినా బ్రహ్మ. దీన్ని ఉమ్ము అనొద్దు, ఉప్పు అనొద్దు. అర్థమైందా? నువ్వు అంటే మళ్ళీ జన్మలు వస్తాయి, ఉప్పు అంటే జన్మలు వస్తాయి. నువ్వు అన్నా ఉప్పు అన్నా ఏదైనా వచ్చు. అలాగేనమ్మా. అలాగే అంటే ఇంక గొడవ ఉండదు కదా. తెలివైందా నువ్వు చెప్పు, గొడవ ఉండదు కదా. అలాగేనమ్మా అంటే చేస్తూ చేయకపోయినా పర్వాలేదు కదా. మాట ఇచ్చినట్టు కాదు కదా, విన్నట్టు. మరి మన తిడతారని అలాగేనమ్మా. చెప్పినన్ని చేసిస్తారంటే జ్ఞానం చెప్పింది చేయటం మానేసి మిగిలిన చేస్తున్నారు. అవునా కదా? మామూలు మాటలన్నీ ఎలా ఉంటాయి? జ్ఞానం ఏం చెప్తాడు? గొప్ప మాట చెప్తాడు. ఈ దేవుడు నేను కాదు, నేను అంతే. ఒక మాటకు ఇంకోటి గొలుసులాగా ఏమి తయారు చేయడు. ఒక మాటకి ఎన్ని రకాలు చెప్తూ ఉంటారు. మామూలు ఒక సర్పు అన్నాం అనుకో ఎన్ని రకాలు చెప్తారు. ఒక సబ్బు అన్నాం అనుకో ఎన్ని రకాలు చెప్తారు. ఇలాగ వస్తువులకి అనేక రకాలు ఉన్నాయి. అవన్నీ మనం ఆ దేశంలో ఈ దేశం వాటర్, పానీ, మంచినీళ్ళు, మూడే నాకు తెలుసు. మంచినీళ్ళు నీరే కదా. ఇలాగా దేశాన్ని కాలాన్ని బట్టి ఆ యొక్క శీతాకాలం కప్పుకోవటం, చలిపేసి వానాకాలం మరీ బాగా దంచెత్తాను. పూర్వం ఇప్పుడే శీతాకాలం కప్పుకోక్కలేదు, వానాకాలం కప్పుకోలేదు, వేసవకాలం కప్పుకునేది. ఇలా ఉంది ఇప్పుడు కాలం. మరి అంతకుముందు మన చిన్నప్పుడు ఏ కాలానికి ఆ కాలంగా అనుకుంటాం. ఏంటి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఏముంది? పరిసరాలను బట్టి అలా ఉంది. అప్పుడు రోడ్డు మీద ఇప్పుడు ఎవరికాళ్ళు బాత్రూమ్ మా చిన్నప్పటి నుంచి వచ్చేసి మరి ఏంటంటున్నాను, ఈ వసతులన్నీ ఎక్కడో ఉంది. బాత్రూమ్, లెట్రూమ్, గిన్నెలు. ఇప్పుడు ఏంటంటే మా మేడ కట్టినప్పుడు మా అమ్మ అంది, గుడ్డు జబ్బు వచ్చిన వాళ్ళు ఉంటారు నీ ఇంట్లో అంత 4 గదిలో లోపల బాత్రూమ్. ఇప్పుడు అందరూ లోపల పెట్టుకున్నారు. గుడ్డు జబ్బే రావాలా అంటే పెద్ద పెద్ద వాకలు అయ్యి అలవాటుని, పాపం పెద్ద ఇల్లు అలవాటుని. గుడ్డు జబ్బు వచ్చిన వాళ్ళు ఉంటారు నీ ఇంట్లో. అదే వంటలు పక్కన ఉంటుంది. వాళ్ళు ఎవలేదు దొరికింది తప్పని దూరంగా ఉండి కదా. మరి ఏంటి ఈ వసతులు మారలేదా? ఈ పరిసరాలు చూడు. వానాకాలంలో ఉందా, శీతాకాలంలో ఉందా? ఏదో గాలివాన వచ్చినప్పుడే కానీ అసలు మానలు ముసుళ్ళే ఉంది చిన్నప్పుడు. శీతాకాలం ఎండో కూర్చోవలసి వచ్చింది, బళ్ళకు చలి ఉంది. సరే ఏంటంటున్నా, ఎలా ఉండాలో మనం అలా ఉండాలి. ఉడికొచ్చాడు ఫ్యాన్ వేసుకున్నాం. ఫ్యాను నేర్చేస్తున్నాం. ఏ కాలంలో అయినా ఫ్యానే ఉంటాం. మామూలుగా అయితే ఉడికొచ్చినాం చేస్తుంది, ఖర్చు ఫ్యాన్లు ఉంటే మాత్రం వేస్తుంది. ఏంటి ఈ దేహానికి నేర్పిస్తాం అన్ని. ఏసీలు నేర్పిస్తాను మన అంటే మానగలరా? నేనేమనుకుంటుందని ఖైదులో ఇప్పుడు బాగానే ఉన్నాయండి ఖైదులు కూడా. డబ్బున్నోళ్ళకి నాకు తెలియదు. నా చిన్నప్పుడు వాళ్ళకి ఎలాగైతే వసతులు లేవు. కొండల్లో తపస్సు చేసుకునేవాళ్ళు, గుహల్లో తపస్సు చేసుకునేవాళ్ళు. ఇలాంటివన్నీ పెట్టుకుని ఫ్యాన్ వేసుకుందంటే అలా కూర్చుందండి. మళ్ళీ వేడెక్కిపోతే మళ్ళీ పక్కకు తిరిగి మళ్ళీ అలాగ నేల ఆసనం వేడి గుడ్లు వేసేసి మళ్ళీ అలాగ. ఇది తెల్లనేళ్ళ అప్పుడు లేవు కదా సిమెంట్. అలా నేను ఏదైనా సాధన మానను. ఇప్పుడు మానం ఆఖరి శ్వాస వరకు మానం. అదొక్కటే కరెక్ట్, మిగిలినన్నీ మార్చింది.
దేహాలు మార్చుతున్నాయి కాలం. ఎప్పుడు కాలగమనంలో అది అలాగే ఉంటుంది. మనం దేహం శ్రమ అయిపోయింది అనుకో, కాలగర్భంలో కలిసిపోయింది అనుకో, అది మానుతుందా? దాన్ని చెప్పు. ప్రకృతి పని ఏదైనా మానుతుందా? మనం వెళ్ళిపోతాం. అంటే ఆయువు ఉండగానే తీర్చిదిద్దుకోండి అని చెప్తున్నాం. అవునా కదా? తీర్చిదిద్దుకోకపోతే పోయేది ఎవరో మనమే. ఎవరికి ఆళ్ళే పోతాం. నాకెందుకు ఆలోచన విధానాన్ని నేను మార్పు తెచ్చుకో. ఆ ప్యాంట్కి చిల్లులు ఉన్నాయి అంటే గాలి తగ్గుతుందనే చెప్పు. నాకు తెలిసిన వాళ్ళని ఇప్పుడే చూసాను. ఈ ప్యాంట్ అంటే బెజ్జాలు పెట్టుకుని మంచి క్లాత్ని ఎలా మోడల్ చేసుకున్నారు అలా ఉంది. మోడల్ దేహికి మోడల్ లేవే, దేహాలకి చెప్పు. ఫారంలోని గడికో మోడల్ మారుతుందంట. ఫారంలాగే ఉన్నాం మనం. పొట్టు పొడుగు ఎక్కడికి 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 ఇవన్నీ మేము అంతరా. మిమ్మల్ని అంటాం కదా, మగోళ్ళైనా ఆడవాళ్ళైనా. బొట్లు, ఈ నెక్కలు ఆ నెక్కలు ఎలా మార్పు. మళ్ళీ అదే రౌండ్గా తిరుగుతున్నాయి. ఏం చెప్తాడు ఇంకా? అలాగే కాల్సికం అలా తిరిగాడుతానే. మేము ఎన్నో రకాలు చూసామమ్మా. మొహమ్మల్లో ఎక్కడికి ఇక్కడికి మాకు తెలియదా? నువ్వు ఇప్పుడు మోడలైతే మేము అప్పటి నుంచి మోడలే. మీరు ఇంకా ఇప్పుడే పుట్టారు. అనేక యోనుల్లో పుట్టి పుట్టి వచ్చావు మానవ జన్మ. నువ్వు ఈ ఫ్యాషన్ గొప్ప అనుకున్నావు. మేము గోల్డ్ ఫ్యాషన్. 68 ఏళ్ళు అంటే వచ్చినప్పుడు నుంచి తెలుస్తుంది కదా, ఇది మంచి గుడ్డ ఇది కాదు చెప్పు. సీటు గుడ్లా కట్టుకున్నావు. ఆ తర్వాత ఈ నైలక్స్లు ఈ సిల్కులు ఇవన్నీ వచ్చు. అర్థమైందా? కామన్ అయిపోయింది. లేకపోతే వీటికి గంజలా ఎవరు పెడుతున్నారు? పనిచేసే వాళ్ళు పెట్టండి. ఈ కొద్ది ఇవే అవార్డు ఇవైతే తిరిగి మీద వేసి అర్థమైందా? మేము మీకన్నా తెలియని వాళ్ళు ఆ ముసలి సెల్లు కట్టుకుంటాం. ఇందువల్ల ఆ గంజలు అవి పెట్టండి. డైవర్స్ ఇవన్నీ ఎలా ఎలా జాడించు. బాపనీకి ఎంత ఉంటుంది. ఆ ఎంతలో ఆరేయాలంటే పిల్లలు కష్టం కొనుక్కు. ముసలిదాన్ని మరి పిల్లల దగ్గరికి ఏ టైంలో ఎలవలసి వచ్చినాయి ఈ రెడీగా ఉంచుతుంది. అర్థమైందా? మీకు అన్నా తెలివైన వాళ్ళు మేము. ఉన్నది నేనే అన్న ముక్క తెలుసుకుంటే అన్ని తెలుగులు వస్తాయి. అసలు నేనుతో ఉంటే ఆయన అన్ని తెలుగులు ఆటోమేటిక్గా బ్రహ్మేశారు. అది ఇంటిని కరెంట్ ఉందా? కరెంట్ చెప్పు. మరి ఏంటి తెలుగు ఎవరిచ్చారు? ఈ దేహ తెలుగు నాకు ఎవరిచ్చారు? బ్రహ్మంగా ఉండమని ఎవరిచ్చారు? సుఖం. ప్రయత్నం ఏది కరెక్టో పట్టుకుని దాన్ని వదలకుండా ప్రయత్నం. నామేనా అదే లైఫ్ సొంతాడు వెళ్తాడు. నిన్న చదివింది కదా ఇప్పుడు. అది చదవమంటే చదవలే, అంత పెద్దది. నేనే చదవాలి. శైషానందస్య మీమాంసా భవతి యువాస్య సాధు యువాధ్యాయక ఆశిష్టు ద్రడిష్టు వరిష్ట తస్మేయం పృథ్వీ సర్వ విత్తస్య పూర్ణస్య సకో స ఏకో మానుషానంద శ్రోత్రియస్య శాఖామః తస్య తే సతం మనుషానందాః స ఏకో మనుష్య గంధర్వాణామానందః శ్రోత్రియస్య శాఖామః మహా తస్య తే సతం మనుష్య గంధర్వాణామానందః స ఏకో దేవ గంధర్వాణామానందః శ్రోత్రియస్య శాఖామః తస్య తే సతం దేవ గంధర్వాణామానందః. ఇప్పుడు చెబుతాను.
ఇప్పుడు ఆనందం విచారింపబడుతుంది. చెప్తుంది యవ్వనము, సాధుత్వము, వేదాధ్యయనము, పరిజనము, శరీరము, శరీర దృఢత్వం. అవునా? సగం చెప్పి ఆపారు. ధైర్యము, బలము, భూతలమంతయు, ఏలునట్టి శక్తి, సంపూర్ణ ధనము మొదలైన కల ఒక మనుష్యుని ఆనందము, ఒక మనుష్య ఆనందం. మనకు మనుష్య ఆనందమే కదా. సత్సంగానికి రాకముందే గుర్తు చేసుకోండి. రాకముందు ఎలా ఉండేవారు? దేహం నిజం అనుకున్నారా లేదా? నువ్వు ఎన్ని మంత్రాలు చదువుతున్నా దేహం నిజం అనుకున్నావా లేదా? చెప్పు. ఎంతమంది గురువులకి వెళ్ళినా దేహం నిజం అనుకున్నావా లేదా? దేహం నిజం అని చెప్పి మరి మంత్రాలు ఇస్తారంట. మరి దేహం నేను కాదు అని చెప్పి మంత్రం ఇస్తే వెంటనే అందేస్తుంది, ఇక్కడ రాకపోదు. అవునా కదా? ఆ టైం కొంతవరకునే, కానీ కొంత వేస్టే. యవ్వనం అయిపోయిందా లేదా? ఆ మంత్రం అయ్యేటప్పుడు సాధుత్వం, వేదాధ్యయనం కొంతవరకునే పనిచేస్తుంది. దేహం నేను కదనేటప్పటికి పరిపూర్ణంగా ఫుల్ స్టాప్ అయి అవి లేకుండా ఇక్కడ రావు కదా. మరి అవును అన్నావు కదా, టైం వేస్ట్, అది వేస్ట్ అవుతుంది. అది లేకుండా నీకు బ్రహ్మ ఎలా అందింది? ఆ గురువు గారే ఇక్కడ తీసుకొచ్చి. అర్థమైందా? ఆ గురువు గారికి నమస్కారం. పరిచయం, శరీర దృఢత్వం, ధైర్యం, బలం, భూతలమంతా వెళ్ళినట్టు శక్తి, సంపూర్ణ ధనం మొదలైనవి కల ఒక మనిషిని ఆనందం, ఒక మనిషి ఆనందించాలి. టైం వేస్ట్ అనుకోకుండా అయిపోయిన రోజు వేస్ట్ అనుకో. అప్పుడు అది తెలిసింది కాబట్టి ఇప్పుడు ఇలా తెలిసింది. అమ్మా, ఏ టైము వేస్ట్. అసలు మీరు జిజ్ఞాసతో ఉన్నారు, జ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఆ గురువులు గొప్ప, ఈ గురువులు గొప్ప. నీలో గురువు గారు నువ్వు తెలుసుకున్నాక అందరు గురువు గారు గొప్ప నీకు అర్థమైందా? అసలు ఏ గురువు గొప్ప? అందరూ దేహాలు ధరించున్నారు, ముందారు అయ్యారు, వెనకాల మనం అంతే కదా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మహాత్ములు ఉన్నారు, రాబోయే కాలంలోనే ఉంటారు. ఇప్పుడు ఉన్నారా? అంతకుముందు ఏ యుగయుగాల్లో సృష్టి లేదా? అప్పుడు లేరా? ఏనే తప్పు మాట. అంటే కావాలని మీకు తిరగేసి చెప్పారు. అవునా? మనుష్యానందంలో మనిషి లక్షణం అలా ఉంటుంది. అయ్యో, ఇదేమో నేను కాదు, నేను ఆత్మని తెలుసుకున్నాను. అయ్యో, నా చిన్నప్పటి నుంచి తెలిస్తే నేను అమ్మలాగా హాయిగా ఉంటుంది కదా, అప్పుడు కొంత జ్ఞానమే తెలుసుకున్నాను అని అనుకుంటారు. మనుష్యానందం గురించి చెప్పారు. కానీ అందరూ మహానుభావులు. శతకోటి నమస్కారాలు రోజు ఎందుకు పెడుతున్నాను? ఉన్న సృష్టి యావత్కి ఎందుకు పెడుతున్నానమ్మా? ఇదంతా బ్రహ్మ, అంతా మనకు పరమాత్మ. అది అంత ముందుకి అనిపించిందా లేదా? ఇక్కడికి వచ్చాను, అయ్యో మంత్రం ఇచ్చారే కానీ దేవం నేను కాదు అని చెబితే నేను ఇంకా బాగుంది కదా. అప్పుడు కాపురంలో కష్టాలు ఏమి లేకపోదు కదా. అప్పుడు ఏడ్చాను కదా, నా టైం వేస్ట్ అయింది కదా అనుకున్నావా లేదా? అదే ఆ మనుష్యానందం లేకుండా అప్పుడు బ్రహ్మానందం చెప్పండి. ఏ ఆనందమైనా దేహంతో ఏం తెచ్చుకున్నా అన్ని బ్రహ్మంలోనే. మనం అన్నీ ఆనందపడాలి. అది తక్కువ ఇది ఎక్కువ అనుకోకుండా అన్నీ బ్రహ్మ. ఇట్టి ఆనందము వేదాంత మెరుగున శ్రోత్రియుడును కామరహితుడును ఒక బ్రహ్మవేత్త కూడా కాదు. ప్రతి ఒక్కళ్ళు అమ్మా వాల్మీకి ముందు మామూలుగా లేడా? మరమర అంటే ఆ తర్వాత అలాగా మహానుభావులు అవటానికి ముందు మామూలుగా ఉన్నా టైం వచ్చేటోటికి అవ్వలేదు, వేమన అవ్వలేదా? 7 మంది అయ్యింది. నాకంటే చిన్నప్పటి నుంచి ఉందని అందరికీ ఒకేలా ఉంటుందండి. కాలానికి లక్ష్మీనారాయణ పూజ చేయకుండా మీరు అయిపోయారా? తెల్లారేసి పూజ చేసుకుంటారు. అదే కదా వాళ్ళు తీసుకొచ్చింది. మూలాన్ని మర్చిపోకండి, మీ గురువుని మర్చిపోకండి, మీరు విన్నది మర్చిపోకండి. ఆ విన్నది ఆశ్రయించారు కాబట్టి ఈరోజు ఇక్కడ లాక్కొచ్చింది. ఆ సుకృతమే మిమ్మల్ని లాక్కొచ్చింది. అమ్మా, ఇటు మనుష్యానందములకు 100 రెట్లు కదా మనుష్య గంధర్వానందం. మనుష్య గంధర్వానందం అంటే 100 రెట్లు. ఏ రెట్లు లేవు, ఉన్నదంతా నేనే. అన్ని ఆనందాల కల్లా
ఆనందో బ్రహ్మగా ఉండేది మనతో మనం ఉండదు. అవునా? నాకు ఇంకొక్కటే ఇష్టం. ఇవన్నీ కూడా ఉపనిషత్తులో ఉన్నాయి. మా తమ్ముడు ఒకసారి చెప్పాడు, దానికి 100 రెట్లు కలిది దేవగంధర్వం, దానికి 100 కలిది పితృదేవతలు ఎక్క. అవునా? వాళ్ళు పితృదేవతలు మనం ఆశ్రయిస్తారు కదా, మన వాళ్ళని చక్కగా చూడబట్టే కదా. చూడకపోతే పెద్దలకు చేసిన సేవ ఊరికే పోతుంది. చెప్పండి. తద్దినాలు నాశకాలు, మరి వైద్యం చేయటం, వాళ్ళకి అడిగింది పెట్టడం, ఇవన్నీ ఎందుకు చేస్తారు? పెద్దలమ్మ వాళ్ళకి ఏదైనా తినాలందేమో అని. మా చిన్నప్పుడు మా అమ్మ ఏదైనా ఇచ్చినామంటే ఆ చుట్టూరు ఉన్న ముసలోళ్ళకి ఇవ్వంటే ఇచ్చొచ్చు, అంటే వాళ్ళకి తినాలని ఉంటుందేమో అని పెద్దలు. మరి ఇవన్నీ మంచి కదా. ఇది ఏ సేవలో చేయకుండా పుణ్యం లేకుండా వచ్చేసిందా? బ్రహ్మానందం తెలిసిందా? చెప్పండి. ఇదేమో నేను కాదు, నేను ఆత్మనే అది తెలుసుంటే మాత్రం ఏమి చేయలేదా? తెలుసున్నా మంచి చేసాం కాబట్టి ఆ మంచి మిగులుతాం. అర్థమైందా? మనసు లేని స్థితిలో ఉంటాను, మంచి చేయాలి, మంచి చూడాలి, మంచి వినాలి. అర్థమైందా? దానికి 100 రెట్లు కలిది అజానజ దేవత లెక్క. అంటే దేవత, దేవుడు దేవత, జ్ఞాన దేవత, దేవుడు రాముడు కృష్ణుడు, మనకి మొత్తం అవతార పురుషులు, మనకి కొండాలు ఊళ్ళమ్మ ఇవన్నీ, ఇక్కడ మా ఊళ్ళమ్మ ఇవన్నీ దేవత. అన్నీ ఆనందం. అంటే మరి తమగుణం లేకుండా పూజ చేస్తామో లేదా? దానికి 100 కదా కర్మదేవతలు ఆనందం. అంటే కర్మదేవతల ఆనందం అంటే నాకు తెలియదు. రాముడు కృష్ణుడు ఎదురని ప్రేమ దేవతలోని నాకు ఇవన్నీ వివరాలు తెలియదు. ఏమనుకో అంటే నేను ఎప్పుడు ఇలాగా విడమర్చి నాకు తెలియదు. దానికి 100 రెట్లు కలిసి దేవానందం, దేవుళ్ళు ఆనందం. దేవుడి గురించి మరి లీనమైపోతారు కదా, మీరా వయసు తీసుకుపోయాడు శరణాగతి. అప్పుడు మరి ఆ దేవుడే ఆడికి పనిచేసాడు. అదేమో వెంకటేశ్వర స్వామి పాచికలాడి అలాగా ఇవన్నీ దేవానందం. దానికి 100 రెట్లు కలిసి ఇంద్రానందం. ఇంద్రానందం అంటే ఇంద్రుడేమో. దానికి 100 కలిసి బృహస్పతి ఆనందం. రాక్షసుకి గురుగారు కదా బృహస్పతి, శుక్రాచార్యుడు కదా. దేవతలకేమో బృహస్పతి, రాక్షసులకేమో శుక్రాచార్యుడు. అంటే దేవతలకి బృహస్పతి ఆనందం. దానికి 100 రెట్లు కలిసి ప్రజాపతి ఆనందం. నాకు తెలియదు. దానికి 100 రెట్లు అధికమైంది బ్రహ్మానందం. ఈ అన్ని ఆనందాల్లోంచి వచ్చి వచ్చి ఏమైంది? బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతంగా సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం బ్రహ్మలక్ష్యం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురం తమనామి. అవునా కదా? ఆ బ్రహ్మము మంజును హృదయమందు మనలో ఉందా లేదా? ఈ ఆనందంలో నీవు వేదాంతమైన స్తోత్రినప్పుడు కామరహితునప్పుడు కూడా కలదు. వేదాంతం అందరికీ ఒకలాగే అన్ని ఉంటాయి. విద్యాలు వాటిలో ఏంటంటే సుకృతంగా ఉన్నోళ్ళకేమో దైవం పెట్టేస్తాయి, మామూలు వాళ్ళకేమో నశించి దేహాలతో బోళ్ళు జన్మలు ఎత్తుతారు. అంతేకాని ఎవరికైనా ఇంద్రియాలు ఒక్కలాలేవా? చెప్పండి. అందరూ ఒకలాగా ఉంటారు. తన గర్భంలోంచి వచ్చాం, శ్మశానానికి వెళ్తాం, ఎవరు విగ్రహాలు మనకి ఎందుకంటే మంజుని అందరి ఆనంద రూప బ్రహ్మ మీద కలదు, సూర్యుని ఏ బ్రహ్మం కలదో ఆ రెండును ఒకటే. సూర్యుడు తేజస్సు ఇచ్చాడంటే ఆత్మ ఉందని నేను అనుకున్నట్టే. ఇట్లా తెలుసుకున్నవాడు విషయంలో అపేక్ష లేని వాడి అన్నమయ్య కోసం దాచు కోసాలు దాటుతుంది. అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోసం ఉన్నాయి కదా. ఆత్మ కంటే అది వేరేని తెలుసుకుంటున్నాడు. అట్లే మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసాన్ని కూడా ఆత్మ కాదని ఏ కోసం నేను కాదు, ఏ ఇంద్రియం నేను కాదు, పంచేంద్రియాలు నేను కాదు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు దశేంద్రియాలు నేను కాదు, పంచకోశాలు నేను కాదు. నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం, నేను ఆనంద స్వరూపాన్ని చెప్తున్నామని. అది దాని అర్థం.
మిగిలిన శ్లోకం చదువు. ఎదురా వేమన సత్రం దాకా బాబు పెట్టారు. వీళ్ళు సత్రం కొన్నాం కదా చిన్నప్పుడు బట్టి మొన్న మా మనవరాలు ఓ అంటే అది ఇంకా రెచ్చిపోయేవారు ఇద్దరు. అంతవరకు ఏం లేదు. మొన్న మా వేద చెప్పే వరకు నేను కోరిపోతాను కూడా ఏం లేదు. ఇప్పుడు వరకు నేను ఆ తర్వాత వాట్సాప్ అయ్యి ఎన్నో చూడను. నాకెందుకు అనుకుంటాను అయిపోయిన కట్టున్నారా అయ్యాక ఇంకా ఇదే పని ఏంటి చెప్పండి. సత్కాలు మీకోసం పంపించాను. డబ్బులు అలా వచ్చారు కదా అక్కడే ఉన్నాయి వచ్చి చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన నది కొదువ కాదు విత్తనంబు మరి వృక్షమునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. వేమను గుర్తొచ్చాడు కాబట్టి వేమన సత్వం చదివారు. అట్లయినా తల్లి గుర్తొస్తే తల్లి గురించి ఆలోచిస్తున్నారా లేదా, పిల్లలు గుర్తొస్తే పిల్లల గురించి ఆలోచిస్తున్నారా లేదా, మీ పిల్లలు అమెరికాలో ఉన్న ఆలోచిస్తున్నారా లేదా, నీ కొడుకు ఎక్కడ ఉన్నా నీ కూతురు ఎక్కడ ఉన్నా ఆలోచిస్తున్నావా లేదు చెప్పండి. వీడికి ఇంకా ఆలోచించవలసిన పని లేదు. చదువులో ఉన్నాడు, ఉద్యోగంలో ఉన్నాడు, పెళ్ళాక ఆడు ఆలోచిస్తాడు. మనలాగే అయిపోతాడు, మనలాగే అయిపోతాడు. మాకులాగా నాకులాగా వాళ్ళకిలాగా నేను దేని గురించి ఆలోచించబోయి దైవచ్చినప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు మాట్లాడతాను. ఏదో వారానికి 15 రోజులకి అలా ఫోన్ చెప్తాను. అంతేకాని నేనేం మమ్మీకి ఎందువల్ల చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు ఉంది. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొదువ కాదు విత్తనంబు మరియు వృక్షమునకు ఎంత విత్తనం అంతే మరి చెట్టు అంత అయిపోదా అన్ని కాయలు మళ్ళీ అన్ని చెట్లు అయిపోతాయి. సదాభిరామ వింద్రమేమా ఓవేమా. మంచి మనసుతో చేసిన పుణ్యం కొంచెమేనో అది తక్కువగా భావించడం మంచే కదా. ఈ రోజు మనల్ని ఎలా కూర్చోబెట్టింది అది తక్కువ అనుకుంటే ఏమైపోతాం. ఇప్పుడే కదా అన్న ఇప్పుడు మంచికి ఆ మంచి కదా బ్రహ్మంగా నిలబడతాం. కరగటం ఉంటుందా పెరగటమే కదా. మంచికి ఇంకా మంచి చేయాలి, ఇంకా మంచి చేయాలి, ఇంకా మంచి అన్న బాగుంటుంది ఉన్నా కదా. ఇప్పుడు ఇంకా మంచి చేయాలన్నది ఏంటి చెప్పండి. బ్రహ్మం చేసేది ఏంటో తెలుసు. టెలిగ్రామ్ అంతే 2000 మంది పెట్టుకొచ్చాను. పెద్ద 2 నిమిషాలు వీడియో కన్నా పెద్దది పెట్టుకొచ్చాను. 10 నిమిషాలు 20 నిమిషాలు ఏదో ఉంది. సరిగ్గా చదవండి, మనసుకి ఎక్కువ ఎక్కించుకోకూడదు అని సరిగ్గా చదవండి అంతే. అది పెట్టుకోవచ్చు అంతే. ఇలా కొట్టగానే నిన్న అందరికి వెళ్ళింది. నిన్న రాత్రి ఇలా కొట్టగానే ఓపెన్ వచ్చింది. ఓపెన్ కొట్టగానే కింద ఆ కింద కొట్టగానే నెంబర్ ఆ నెంబర్ పెట్టేసి అయిపోయింది. ఆడేసి ఏమీ లేదంటే ఏమీ లేనట్టు ఎంజాయ్గా ఉంటున్నాయి మన లెక్క. చదువుకున్న వాళ్ళు మీరు అందరూ మీ పనులు మా పనులు ఏంటి. పరమాత్మ మాకు ఎక్కువ టైం అనుకుంటారు. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఏం తిరుగుతుందంట. ఏం తిరిగితే చదువుకున్నాం కదా. అక్షరాలు చదవా తెలుగు అక్షరాలు చదివినందుకే కదా పద్యాలు పాడుతున్నాం. ఇంగ్లీష్ నేర్చుకున్నాం, హిందీ నేర్చుకున్నందుకే కదా అవి పెట్టుకున్నాం. ఓపిఎన్ ఓపెన్ అంటున్నారు రాదా. ఎస్ఎస్సి ఫస్ట్ బ్యాచ్. మీరేదో ఎంబీబీఎస్లు ఎంఏలు చదివేస్తాం గొప్ప తప్పక్కలు. మా రోజుల్లో మాకు అది ఎంబీబీఎస్ కన్నా పిహెచ్డీ కన్నా ఎక్కువ. బడిలో కష్టపడి రిక్షా మీద వెళ్ళాం. బడిలో చదువు హై స్కూల్కి వెళ్ళాం. సో ఎంత గ్రేట్. ఆ ఊర్లో రిక్షాలో వెళ్ళి అంత గ్రేట్గా వెళ్తేనే
ఎంత గొప్పగా ఉండేది. ఇప్పుడు మీరు ఎంత పీజీలని అందరూ పీజీలు అయిపోయి అసలు పీజీకి విలువ లేకపోతే అందరూ డాక్టర్లు అయిపోయింది. ఒక్కడు మనలో డాక్టర్ అయ్యేటప్పుడు మాకు ఎంత కేర్ ఉంది. అలాగే అప్పుడు ఉన్న విలువ ఇప్పుడు ఏముందరా, అంత గొప్ప ఆ భజనతో ఉండేవాళ్ళం మేము. రాజకీయ భజనలు ఉంటే ఎలా ఉందో, మేము చుట్టాలు ఒకళ్ళు బాగా చదివితే ఆ భజనలు ఉంటుంది. మాకు వేడిసేస్తుంది అనేవారు మా వేడంటే చదువు. పిల్లలు పాడైపోతున్నారు, నలగైపోతున్నారు, బాగా తెల్లగా ఉండేవాడు. చదువు వేడంట. ఆ చదువులే వేడన్నారు. మీ చదువులకి ఇంకేంటి 10ంటికి వెళ్తున్నారులేండి అమ్మా. అర్ధరాత్రి గారు 2ంటికి 3ంటికి పడుకుని తెల్లారుజామున పడుకుంటున్నారు. మేము తెల్లారుజామున వేసేవాడు సొంతగానే పడుకున్నాం. దేపముట్లో ఉండగా దేపముట్లో అయిపోయాక కొంత ఏదో 9 గంటలు అర్థమైంది. ఆ 9 నేను కంటిన్యూ చేసి తెల్లారుజామున లేదు. అప్పుడు మేము ధ్యానం చేస్తాం. దేవుడి గదిలో చేస్తుందా ధ్యానం. ఒకరు మాట్లాడించిద్దాం. మా అమ్మ మా బాబాయ్ వాళ్ళు మామూలుగానే పక్క బాబాయ్ లేకుంటే లేస్తారు. ఆళ్ళు పెద్ద మనసు మండు అనుకో. ఇప్పుడు ఆలంటు పేరు మాత్రం తప్పించి ఒకటే ఇల్లు, ఒకటే గదులు, ఒకటే పాడు. అర్థమైందా? ఏమేమి ఆ రోజుల్లో చదువుతో లేదా? పుణ్యం 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 అని పుణ్యం కోసం పోరాడు. ఆ పుణ్యమే ఈ రోజు మనం ఎలా పాపం చేయకూడదు. అంతే. నరకానికి వెళ్ళిపోతే చాలా యాత్రలు ఉంటాయి. అయినే పడడం. పుణ్యం 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 పాపం రెండూ లేకుండా బ్రహ్మంగా అలా ఉంటుంది. ఇంకా తేలిగ్గా రెండు కూడా బంధాలని తెలుసు. ఇది నరకానికి వెళ్ళాలి, పాపం చేస్తే పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్ళాలి. రెండు ఎందుకులే ఏకబ్రహ్మ. దేహం ఏం కాదు, ఏ బ్రహ్మ తటస్థంగా ఉంటున్నాం. అర్థమైందా? మీరే కష్టమా? మా కష్టం లేదా? మీకు తారు రోడ్డు మీద NH5 ఏదో అంతంత రోడ్లు ఉంటేనే మీకు కష్టంగా ఉంది. స్కూటర్ల మీద అర్థమైందా? సైకిల్ మనిషి తొక్కి, రిక్షా తొక్కి, ఆటోకి అన్నీ పెట్రోల్ మీద పోతుంది. బస్సులు ఇవన్నీ పెట్రోల్లే కదా, డ్రైవింగే కదా. నేనంట అంతంత మట్టిలో ఎలా నడిచి పూర్వం చదువుకోలేదా? చదువు అనేది ఎప్పుడూ ఉంది కదా. ఎవరైనా చదువు మానరు. చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువు లేనోళ్ళు, చదువుకున్నోళ్ళు ముందు కూడా మంచియే. చాలా మంది చదువుకునేవారు కాదు. ఆ రోజు ఎక్కడో ఇంటికి తక్కువ మంచి రెండు గొప్పే. తెలుగు లేదా? చదువు లేని వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకైనా తెలుగు ఉంటా. ఏ తెలివి? పుణ్యం చెయ్యాలంటే పుణ్యం కొంచెమైనా అది తక్కువగా భావించింది. ఆ రోజుల్లో మేము ఆ పుణ్యం చేస్తాం. ఆ పుణ్యమే ఈ రోజులు లభించాం. అవునా కదా? అంతే. తమగుణం లేకుండా పూజ చేసుకుని బళ్ళోకి వెళ్ళేవాళ్ళు. సూర్య నమస్కారం, భూదేవికి నమస్కారం, తులసంలో నీళ్ళు, తెల్లాడేటప్పటికి అన్నీ దండం పెట్టుకుని చేస్తున్నాం. అన్నీ భూదేవికి దండం. తెల్లాలు వేసేటప్పటికి దీనికో పువ్వులు కొత్తే శ్లోకం. ఇప్పుడు ఏక బ్రహ్మాత్ముడే. ఇంకా అన్నీ బయట స్నానం అయినప్పుడు ఇంకెన్ని మంత్రాలు. ఆ ముట్టుకున్నాం, ఇది ముట్టుకున్నాం, ఈ పాపం ఆ పాపం లేకుండా చేయలేదు. అర్థమైందా? మా రోజుల్లో మాకు తగ్గే ఉన్నాయి. అంతకు ముందు రోజుల్లో అంతకుముందు తగ్గే ఉన్నాయి. ఇప్పుడు రోజుల్లో ఇప్పుడు తగ్గే ఉన్నాయి. ఆ తర్వాత రోజుల్లో ఇంకా తగ్గే ఉంటాయి. కలియుగం కదా, ఇంకా ఎన్ని రకాలు వస్తాయి. అందు గురించి అప్పుడు మంచిది, ఎప్పుడు మంచిది, ఎప్పుడు మంచిది. అప్పుడు బ్రహ్మే, ఎప్పుడు బ్రహ్మే, ఎప్పుడు బ్రహ్మే. మహాత్ములు పుడతానే ఉంటారు. చెడ్డోళ్ళు పుడతారు, మంచోళ్ళు పుడతారు. చెడ్డ నువ్వు తీసుకో, మంచిగా తీసుకో, మంచిని ప్రేమించు. పరమాత్మ దేశాన్ని ప్రేమించమను, మంచి అన్నది పెంచమను. ఒట్టి మాటలు గట్టిగా ప్రేమించు.
అలా చదువుకున్నప్పుడు మేము తెలుగులో గజేంద్ర మోక్షం ఎవరిని చేజనించు జగం ఎవరి లోపల నుండు లీనమై. ఇదే నా పట్టు వాకింగ్లో ఇటంతా నాకు ఇదే. ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవడు మూల కారణం బెవడు అనాది మధ్యుండెవడు సర్వము తానే అయిన వాడెవడు వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. చూడు 7లోనూ 6లోనూ వచ్చిన పద్యాన్ని పట్టుకుని తత్వవిచారణలో ఉన్నాను కదా. లా ఒక్క ఎంత వేయలేదు అసలు, బట్టి పెట్టాం కాబట్టి ఏ మరణం చేస్తుంది. అర్థమైందా? 100 రకాలు చదవకపోయినా ఆ ఒక్క రకమే చాలా. ఎవరిని చేజనించు, ఎవరితో చెప్పు, జన్మ ఎవరికి ఇచ్చారు, ఎవరిచ్చారు ఈ అనంతత్వం. ఎవరిని చేజనించు జగం ఎవ్వని లోపల, ఇదో ఈ ప్రకృతి అంతా వచ్చింది. ఎవ్వని లోపల నుండు లీనమై, మళ్ళీ లేను దేంట్లోనే అవుతుంది కదా ఈ ప్రకృతి అంతా. మనం అందరూ అంతగా వచ్చే కదా. ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవడు. నాకు నెరకథ తెలుసు కదా. ఆత్మ ఎండగడదు వాన తడదు కదా, శస్త్రంతో ఛేదించబడదు. ఇంకా బట్టి పెట్టేస్తాం కదా. అన్ని దీంట్లోంచే వచ్చినాయి, దీంట్లోనే లయం అవుతాయి, దీంట్లోనే సత్తు ఆనందం అంతా దీంట్లోనే. సృష్టి స్థితి లయం అన్ని దీంట్లోనే అని తెలుసుకున్నాం కదా. ఇవన్నీ బట్టి పెట్టకపోయినా ఈ చదివేం లేదు, వెళ్ళో చదువుకున్నాం. ఓవేమా మంచి మనసుతో చేసిన పుణ్యము కొంచెమైనా అది తక్కువగా భావించడం, అట్టిది విశేష ఫలితం. విశేష ఫలితం ఇచ్చిందా లేదా? మనం ఆ రోజు నుంచి పూజ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి దండం పెట్టుకున్నాం, పెద్దలకు దండం పెట్టుకున్నాం. పరీక్ష అయినా అమ్మా నాన్నకి దండాలే, బాగా వాళ్ళు ఆశీర్వదించేస్తే మార్కులు వస్తాయని. పెళ్ళప్పుడే కాదు, ఉట్టప్పుడు కూడా దండాలే. ఎందువలన చేసిన దానికి విశేష ఫలితం వచ్చేసింది. మరి చెట్టు యొక్క విత్తనము చాలా చిన్నది అని చెట్టు పెద్దది, చిన్న విత్తనానికి అంత మర్రి చెట్టు అయిపోతుంది. అలా విశేషం. అమ్మా ఎప్పుడు కూడా మంచి శక్తి వాళ్ళ దేవుని ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క దేవునే మనకి ఈ రోజు నేను బ్రహ్మానంద సాగరంలో ముగిస్తాం. ఎప్పుడు కూడా చిన్న పెద్ద అని కాదు, ఎవరేం చెప్పినా ఏంటో మనకి ఇష్టమైంది మనకు కుదిరించి కుదరలేదు. ఈ బ్రహ్మజ్ఞానం కాబట్టి కుదరలేకపోయినా ఇంట్లో భర్తని పిల్లల్ని గద్దెంచుకుని వస్తున్నారా లేదా, ఇది మీ పని. లేకపోతే ఇంకా అలా ఉంటానే ఉంటాయి. ఆ మమకారంతో వాళ్ళు అలా తిడతానే ఉంటారు. ఎల్లపాయలు గద్దెంచుకుని ఇలా కూర్చున్నారా లేదా, చుట్టాలందరూ తిట్టుకుంటున్నారు. అందరూ ఎవరు తిట్టుకున్నా సరే సత్సంగా ఎప్పుడైనా మానేనా, తిట్టుకుంటే మానేనా, ఎవరైనా పెట్టుకున్నాక మానేనా, ఎవరైనా తిట్టుకున్నా సరే బ్రహ్మ నాకు సంబంధం. ఎవరో గురించి కాదు కదా నేను పుడతా, ఎవరో గురించి కాదు కదా నేను మార్పు చెందే వాటిని పట్టించుకుంటాను. మార్పు చెందిన వాడిని నేను నిశ్చాదత్వం వదలం, నిస్సత్సంగం వదలం అన్నా సరే సత్సంగం మానేను. చంటే నువ్వు అమ్మ మీకు జ్వరం రాదు, ఒక్కరోజు సెలవు లేదని నవ్వేస్తాను. తగురీతిలో ఉంటాను, విధులు ఏదైనా వస్తే అనారోగ్యం వస్తా. కానీ మన చేతులారా అనారోగ్యం తెచ్చుకో, కోరి కష్టాలు తెచ్చుకో. ఉన్న కష్టాలు చాలు. కష్టం అంటే ఏంటంటే మనస్సు, మనస్సు అంటే ఏంటంటే నీ ఆలోచన. నీ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందని మళ్ళీ మనసుతో ఆలోచిస్తే జరగదు. శుద్ధ మనసుతో ఆలోచిస్తే జరగదు. మరి ఏదైనా అలా 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 అలాగా లాక్కెళ్ళిపోండి తత్వ విచారంతో. చిన్నప్పటి నుంచి ఆ భాషలో ఉన్నాను కాబట్టి పైకి మీ వల్లనే మీకులాగే మాట్లాడుతూ మీకులాగే అంటే మీరు అవును అంటే అవును, కాదు అంటే కాదు, ఎన్నైనా మీకులాగే డ్యాన్స్ చేస్తాను. మీకులా లేకపోతే సంఘంలో నేను ఏమైపోతాను? ఒంటికే సుంచుకొమ్మలా కూర్చుంటే నాకు ఎలా కాలక్షేపం.
సంఘజీవిలో ఉంచు. సంఘాన్ని వదిలేనా, దేహభావాలు వదిలేనా, దేహ సంబంధికులను వదిలేనా. దేహభావాలంటే జాగ్రత్తగా ఉంటుంది. అతి నిద్ర, అతి వినయం. అతి వినయం కూడా అక్కర్లేదు, దూరత లక్షణం. అయ్యి వినిపించిందా? అతి వినయాలు అక్కర్లేదు, అతిగా వాగుడు అక్కర్లేదు, అతిగా తినక్కర్లేదు, అతిగా నిద్రక్కర్లేదు. జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేయాలి, దీని సంబంధికులు మెయింటైన్ చేయాలి. ఇది జ్ఞానం అంటే. తెలివైన వాడు ఎన్ని చేసుకుంటాడు, సంసారాన్ని హాయిగా చూసుకుంటాడు. సంసారం అంటే ఏంటి? భార్య, భర్తలు, పిల్లలు, చుట్టాలు అంతా. ఎవరిని ఎదిరించు. కానీ దేహం నేను కాదు, నేను ఆత్మ. సత్సంగం పెట్టుకున్నందుకు నిలబడి మాట్లాడవచ్చు. ఇది ఒక్కటే వాళ్ళకి ఎదిరించు. అర్థమైందా? ఇది నా కోసం. ఎందువల్ల నా కోసం? నన్ను నమ్మిన వాళ్ళకి నేను చెయ్యాలి. తల్లిదండ్రులు పిల్లలు అమ్మ నాన్న అంటే అన్నీ మంచి పనులు చేయట్లేదా? పిల్లలకి పూర్తి ఎత్తున్నారు లేదా? మీరు అమ్మ అన్నందుకు చేయాలా లేదా? చేయాలి లేదా? ఇది కూడా మానసిక తపస్సులో ఉండగా కానీ మాట ఇచ్చానా లేదా? అలాగే ఎవడప్పుడు పెడుతున్నారా లేదా? నాకెందుకు? మంచి చెయ్యాలి, మంచి చూడాలి, మంచి మాట్లాడాలి. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. విశ్వదాభిరామ వినోయమ. తత్వవిచారంలో శతకాలు నాకు పనికొచ్చు. భాగవతంలో ఈ గజేంద్ర మోక్షం, మన ప్రహ్లాద్రి అన్ని చదివి ఉంటుంది. నాటకాలు అవి చూసాను, హరిచంద్ర నాటకాలు, అని ఇలాగా భాగవత రామాయణాలు ఎత్తుకున్నాం. మంచిని తెలుసుకున్నాం. మంచిగా మిగలటానికి ఆ యొక్క అవకాశం ఈ రోజుని బ్రహ్మంగా మిగులుతాం. ఆ రోజు నుంచి బ్రహ్మంగా మిగులుతుంది. మంచి చేయండి, మంచి మాట్లాడండి. మంచితో పాటే యాత్ర జరిపాలి. జీవయాత్ర అంతిమయాత్రగా మీరు జీవించుండగా అమ్మా యాత్రికుడు ఎలా ఉంటాడు? ఆ ఊరిళ్ళకి ఈ ఊరిళ్ళకి ఆ ఊరు వెళ్ళిపోవా? 15 రోజులు 15 రోజులు 22 రోజులు అని పెడితేనే ఒక ఊరు అయ్యాక ఒక ఊరు తీసుకెళ్ళరా. ఈ జీవయాత్రలు కూడా ఆ సత్రంలోంచి ఇంకో ఊరు సత్రం, ఇంకో అట్లా అక్కడ మార్చి ఇక్కడ మార్చి ఎక్కడైనా పడుకోవటం నిద్రవటం ఏదైనా మానుతుందా? యాత్రకి వెళ్తే మాత్రం అన్నీ మానుతాయా? చెప్పండి. అలాగే జీవయాత్రలో పరమాత్మ తప్ప రెండో భావం లేదు అనుకుంటా. ఈ జీవయాత్రలో పరమాత్మనే మిగల. అది ఆ యాత్ర కొంతవరకు మంచి జరిగింది. ఆ దేవుళ్ళు అయ్యేది వాళ్ళు కాపాడుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. దేవుడు నువ్వే దిక్కని దండం పెట్టుకుంది. యాత్రలో మంచిది, వ్రతాలు మంచివి, తీర్థాలు, యాత్ర, యజ్ఞాలు, త్యాగాలు అన్నీ మంచివే. మంచి కానిదంటూ లేదు. సృష్టి యావత్తూ మంచి. వాడు డౌన్ అంటాడు, అప్పుడు కాదు. నీకు ఇది ఇష్టం, వాళ్ళకి అది ఇష్టం. జ్యోతిష్యాలు చుట్టూ రకరకాలు చెప్తారు, వాస్తులు కూడా రకరకాలు చెప్తారు. వాళ్ళు నేర్చుకుని గురువుగారు దొరికితే అవి ఇచ్చిన అందరు గురువుగారులు మంచి. అందరూ ఇది అవునన్నా మంచిది, ఇది కాదు. ఇంత వాస్తుగా కట్టేసారు నీకు ఇల్లు, అది పేకమంటారు, ఇది పెట్టమంటారు. ఇంకొక వాస్తువులను తీసుకు ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తుగా చూపించుకోండి. కష్టమాను ఆ వాస్తు మార్చేస్తారు. రోగం కదా. ఒక్కోసారి దర్శనం లక్ష్మీదేవి కదా శిరసం, ఒక్కోసారి దర్శనం మన యోగాన్ని బట్టి జరుగుతుందని నా లెక్క. అయితే ఉన్నది బ్రహ్మం. అమ్మ తూర్పు పడమట ఉత్తరం దక్షిణం ఉందా ఈ బ్రహ్మాండం? ఆ చుట్టూరు ఉన్న బ్రహ్మాండం ఉందా? నా కింద ఉన్న బ్రహ్మాండం ఉందా? నా పక్కన ఉన్న బ్రహ్మాండం, నా వెనకన ఉన్న బ్రహ్మాండం, ఈ పక్కన ఉన్న బ్రహ్మాండం చెప్పు. తూర్పు పడమట ఉత్తరం దక్షిణం ఆగ్నేయం ఈశాన్యం వాయువు. ఇంకోటి ఏంటి? ఈశాన్యం ఆగ్నేయం వాయువు ఉన్నాయి. నాకు ఇప్పుడుగా ఏమీ రావు, తెలియదు కూడా, కానీ అన్నీ వింటాను.
పెద్ద అలా ఇప్పటికీ నాకు ఎన్నో, ఎందుకంటే అన్నీ మర్చిపోవాలి కదా ఎన్నో ఎన్ని వెళ్ళానంటే తాత్కాలికంగా ఇద్దాను కాబట్టి పట్టులేదు కాబట్టి ఆయన బ్రహ్మంగా నా ఆయువుని వేస్ట్ చేసుకున్నాను. నేను వాస్తు నేర్చుకున్నానా, జ్యోతిష్కున్నా, నాకు ఎలాగ తప్పదు. నాకేం పని, నేను అన్నీ నేర్చుకుని ఏం చేస్తాను? చూసిందల్లా ఇలా చూడగానే వాళ్ళు చెప్పేస్తాను. అవన్నీ తెలితే నా ఉన్న జ్ఞానం ఓడుకో. ఎందువల్ల నేనే అంత నేనే అంత నేనే అంత వాస్తు నేనే, మనుషు నేనే, మీరు నేనే, ఆడు నేనే, ఏళ్ళు నేనే, అన్నీ నేనే, సర్వ నేనే, సకం నేనే, అండపడిన బ్రహ్మాండంతో నేను లేని చోటి నాకు ఇంకేముంటుంది. అవి నాకు మహావాక్యాలు వచ్చు. నేనే నువ్వు, నువ్వే నేను, నేనే బ్రహ్మనే నేను, నేనే అంత అంత ఇవే వచ్చింది నాకు చెవులు, నా మనసుకి వచ్చింది. మరి ఊహింతే వచ్చినాయో నాకు తెలియదు, ఆ వచ్చినట్టు ఫాలో అయ్యాను. అర్థమైందా? ఏమే ఎలా వచ్చినాయో తెలియదు. అమ్మ నువ్వు ఎన్ని నేర్చుకున్నా ఆత్మశుద్ధి లేకపోతే కుదరదమ్మా. అర్థమైందా? ఆత్మ మిగలకపోతే కుదరదమ్మా. ఎన్ని చేసినా అవన్నీ దీనికోసం సహకరిస్తాయమ్మా. ఇప్పుడు ఎలాగ నేర్చుకున్న విద్య ఏంటి? ఇదేమో నేను కనిపెట్టామ్మా, అలా ఉండిపోవట్లేనమ్మా. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమే, చిత్తశుద్ధి లేని పూజలేలరా, విశ్వదాభిరామ వింద్రవేమ. ఇవన్నీ పిల్లలు పెడితే బాగుండు. నీతి వాక్యాలు నేర్చుకుంటే మరి ఇంకా బ్రహ్మంగా ఉందరు. బాబా బ్లాక్ షీప్, ఎస్ సార్, ఎస్ మేము ఆర్లో సార్. వీళ్ళు అసలు ఎల్కేజీ నుంచి ఏంటి మాటలు వచ్చిన డాడీలా ఆర్లో పెట్టారు. అప్పుడు ఇంగ్లీష్ మీడియం. నిర్మలమైన మనసుతో చేయని ఆచారం వల్ల ప్రయోజనం లేదు. మనం నిర్మలంగా ఉండబట్టి, మన మనసు నిర్మలంగా ఉండబట్టి చక్కగా ఒకరు చెప్తుంది ఒకరండి. లేకపోతే మనకు శుద్ధి లేదు, చెత్త శుద్ధి లేనిది ఏముంటుంది? వంట చేసుకోను, వండను, తోమకనే వంట చేసిన పదార్థం తింటుకు మంచిగా పంపించాను. ఆత్మశుద్ధి లేని ఆచారం అది, బాండ శుద్ధి లేని పాక మీద, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, సదాభిరాముడు బ్రహ్మడు గురువు విశ్వదా అందరూ నేర్చుకుని ఏమో అన్నయ్యమ్మా అన్నయ్యమ్మా మర్చిపోయింది. ఏదైనా పద్యంలో విస్తాబ్రాహ్మణ ఇంట్రోవేనా అంతే. అవన్నీ మళ్ళీ మొదలెట్టాను కదా, సూదైపోతుందరా. మనం బతక ఎలా బతకాలో నేర్చుకుంటే చాలు. తింటంలో జాగ్రత్తగా ఎలా తింటున్నాము, ప్రతి పదార్థానికి మూతలేసి మరి బల్లి సార్లు ఏది వెళ్తున్నాం, జాగ్రత్తగా ఎలా మింగుతున్నాము, జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే చాలు. ఈ కథలో చెప్పుకుంది అనాది అలా మనం అనాథులు. అది తెలిసింది మనలో, ఆ తత్వం తెలిసాక ఇంకా నేనే అంతా తెలిసాక మన టైంను వేస్ట్ చేసుకుంటాను. నేను మీకోసం వేస్ట్ చేస్తూనే ఉన్నా. చేయాలి, చేయకపోతే మీకు ఇవన్నీ తెలియదు కదా. చదివాను వేమన సత్కాలు, ఎందువల్ల మన ఏజ్ నువ్వు చదివావా, వేమన సత్కాలే చదివావా, అయితే నువ్వు పర్వాలేదు. మరి ఇప్పుడు వాళ్ళే చదవట్లేదా ఏంటి నాకు తెలియకనేసి ఇంగ్లీష్ మీడియంలో మరి ఏంటో మాత్రం. నిర్మలమైన మనసుతో చేయని ఆచారం వల్ల ప్రయోజనం. వంట చేసుకుని కొండను తోమకనే వంట చేసిన ఆ పదార్థం తింటుకు మంచిది కాదు. అట్లే నిశ్చలమైన మనసుతో చేయని పూజల వల్ల నువ్వు లభించదు. మా దేవుడు కూడా అందరూ చూస్తారు, పూజ చేసాను, పువ్వులు బాగా పెట్టి మనసుతో ఎలా ఉంటుంది అందరూ చూడాలి కదా. ఇల్లంతా చూస్తున్నారు, బాత్రూమ్లో చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారు, గ్యాస్ చూస్తున్నారు. ఇది మరీ విడ్డూరంగా ఉంటుంది. పూర్వం మా వాకలి సొంత
మా ఇల్లు చూడనంటే మనం ప్రదర్శన పువ్వు పెట్టేసి కొనేసి మరీ పెట్టేసి ఆ దేవుడు గురించి ఇంత మహాభక్తులు 4 బొట్లు పెట్టేసి చిత్తశుద్ధి లేని శివ పూజ లేదరా ఇస్తుందా కానీ తమ్ము పూజ అయినా మంచి పూజలోకి వస్తుంది. ఏదైనా తమ్ముగుండంలోంచి మంచిదే కదా పువ్వు పెట్టిన. మళ్ళీ వెండి బాగా డబ్బులు వాళ్ళు బంగారు విగ్రహాలు ఎలాగైనా సరే మన యొక్క స్టేటస్ చూపిస్తున్నాం. దేవుడి గుడిలోనే స్టేటస్, ఇంట్లోనే స్టేటస్. బెడ్రూమ్లోని పట్టుని మంచం కూడా ఇతరులు చూసి ఆనందపడుతున్నాను. చక్కని వంటింట్లో ఎంతో అట్లే అంతే కదా. దేని గురించి ఇంకోటి కోసం బతుకుతుంది. నిగురున్న బతకలేనా? ఏదే సత్తా నిగురు బతుకుతుంది. అందరితో ఉంటూ హాయిగా బ్రహ్మంగా. నేను ఎవరితో మానేనా? నేను అందరితో శుభ్రంగా లేనా? హాయిగా నవ్వట్లేదా? ఎంజాయ్ చేయట్లేదా? ఒంటరిగా ఉంటే ఏమవుతుందమ్మా? ఆడ మీద కుళ్ళుకోవడంతో ఒంటరిగా ఉన్నాను అనుకో, మూసుకుంటారు స్వప్నాథ్ వాళ్ళందరూ అలా అయిపోయారు. ఇలా తను వెళ్ళొచ్చు కదా వాళ్ళతో పాటు అవకాశం కుదిరినప్పుడు. తను వెళ్ళడా ఎన్నోళ్ళు తిడతాడా చెప్పండి. కుళ్ళు అంటూ ఉంటే కుళ్ళిపోతుంటారు. నేను అంటే నేను ఇస్తాను. ఏదో అసలు మాట నిర్మలమైన నిశ్చలమైన మనసుతో చేసి పొందుకున్న పుణ్యము లభించింది. అలా నయమైపోవాలి. పరమాత్మేనే గంగి గోపాలు గంటెడైన చాలు, కడివెడైన నేల కరుపాలు, భక్తి కలుగు పట్టుడైన చాలు, బ్రహ్మమైన తప్పులు చదివిన ఏమనుకోకుండా చిన్నప్పుడు తప్పులు తనకు అలవాటు. అలా ఎప్పటి తప్పులో మమ్మల్ని ఎవరు తప్పులేదు కదా. ఇప్పుడు నాకే నవ్వుతుంది నేను మాట్లాడిన తప్పులు. ఈ శ్లోకాలు శుక్లాం వదం విష్ణు సుస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో శాంతి. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాసమే. దీంట్లో 1,00,000 తప్పులున్నా అదేదో నేర్చేసుకోవాలి. అసలు ఏదో ముక్క పాడేస్తుంది. తప్పులు ఎన్నివారు తమ తప్పులేదు. మీరు ఎన్నితే మీ తప్పులు మీకు తెలియనట్టే నాకేమి పర్లేదు. గంగి గోపాలు గరిటెడైన సాలు, కడివిడైన నేల కర్మపాలు. ఆపాలు అవుతుంది. గంగి గోపాలు గరిటెడైన సాలు, మంచి ఆవుపాలు గరిటెడైన త్రాగుటకు శ్రేష్టంగా. కడివిడైన నేల కర్మపాలు. గాడిద పాలు అంటే కడవతో ఇచ్చిన తాగలేం కదా. భక్తి కలుపుకోడు పట్టుడైన చాలు కదా. అంటే ప్రేమతో పెట్టిన భోజనం పెట్టుడైన సంతోషం. అలాగే మన ప్రేమతో బ్రహ్మాలు అమ్మలు యోగులు జ్ఞానులు నిజంగా మీరు యోగ అయ్యారు లేదా? నీకే నవ్వుతుంది లేదు. మనస్సు తేవకున్నారు. అమ్మ యోగులు జ్ఞానులు అమ్మలు బొమ్మలు అంటున్నారు కదా. మీకే నవ్వుతుందా లేదు? ఎందుకంటే మీరు నవ్వచ్చు. మీది తప్పు కాదు. నేను యోగులు అంటున్నా, అది తప్పు కాదు. అందరిలో బ్రహ్మ ఉన్నప్పుడు నేను యోగులు అనకే ఏమంటాను? జోగులు అంటానా? మాయవాళ్ళు అంటానా? అది నాది తప్పు కాదు. అందరూ యోగులు, పరమాత్మ స్వరూపులని నేను అలాగే అంటాను. మీకు మీరే తెలుసుకోండి. అమ్మ పొగిడారు అనుకో, నాకు మీరు యోగులే, సత్సంగులే. సత్సంగులకి అలా నమస్కారం పెడతానే ఉంటాం.
అందరం ఒకటే ఒకటే ఒకటే. అర్థమైందా? నాకు దేని ఏందేనో ఒకటే సుత్తాను, దేని ఏందేనో ఒకటే, దేని ఏందేనో ఒకటే మాట్లాడు. నాకు దేని పని లేదు. పని లేదు కాక పని. మంచి ఆవు పాలు కంటే శ్రేష్టంగాను. పేడ పాలు కడవతో ఇచ్చిన త్రాగలేదు, అంటే ప్రేమతో పెట్టిన పెట్టుకోలేదు, సంతోషమే కదా. నిక్కమైన నిక్కమంటే శ్రేష్టమైన నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు. రత్నాలు, నీలాలు, కెంపులు, వజ్రాలు, వైడూర్యాలు ఏ పేర్లు ఉంటాయి. దాంట్లో చాలా పేర్లు ఉంటాయి. నాకు అర్థమైందా? శ్రేష్టమైన నీలమని రత్నం ఒకటి ఉండడం చాలు. రత్నముల వలె తలతలాన్ని రుచి రాళ్ళు తట్టెలు తట్టుడున్నాను, రాళ్ళు తట్టుడున్నాను. రత్నంలోనే తలతలాన్ని రుచి ఎండలోనే మెత్తాయి కదా, మనం లైట్ అయితేనే వెళ్తాయి. చీకట్లో మెత్తాయి, చీకట్లో మెత్తాయి లేదా రాళ్ళు ఏమంటారు. రత్నముల వలె తలతలా మెరుచుండు రాళ్ళు తట్టడున్నను ప్రయోజనం లేదు. ఆ విధంగా ఈ లోకంలో ఈ లోకంలో చాటు కళ్ళు తెరిచిన కళ్ళు మూసు ధ్యానానికి ఇదే మనకు ధ్యానం తప్ప రెండు ఇంకో కాగితం పెట్టాలి. ఎందుకంటే ఇవన్నీ తత్వశాఖ. నీ మనసుతో ఇలా ఉండిపోయినా ఇలాగే, ఇలా కూర్చున్నా ఇలాగే, ఇలా పడుకున్నా ఇలాగే, అన్నీ నీ యొక్క క్రియ
ఏ కారణంతో మీ ధ్యానమైన మీ మనసులో ఏమంటే దేవుడిలాగే ఉన్నాడు కదా, మన మనసులో ఏం చేసుకోవటానికి ధ్యానం. ఇలా అన్నవుతే ఇలా అన్న అలా నువ్వు నిద్రపోకుండా నీ యొక్క ఏకాగ్రత ఏదైనా నీ చిత్తశుద్ధి లేని పూజ చేయాలని అని చెప్పారు మహానుభావులు. అన్నీ ఏంటి ఉన్నది ఉన్నది అన్న భావంతో పరమాత్మే పరమాత్మే ఉన్నది నేను తప్పలేదు అన్న భావంతో ఉంది. నువ్వు వెళ్ళాక నేను ఇలా పెట్టు అలా పెట్టు, ఏదైతే ఏంటి ఇలా స్ట్రైట్గా పెట్టుకో, ఇలా కూర్చో, ఎలాగా అధ్వానం ఏమీ ఇలా కూర్చోను, ఇలాగ ఉంటాను ఒకసారి. ఏదైనా నా ధ్యానమే. ఏకాగ్రత అలా ఉండిపోవటమే కదా. పొంగున్నారు కూర్చున్నారు అది దానికన్నా ముందు ఏదో బాగానే ఉంది. నిద్ర వచ్చినప్పుడు నిద్ర అన్నప్పుడు కూర్చోండి. మీకు కాళ్ళు చేతులు అవన్నీ నీరసంగా ఉన్నప్పుడు మంచం మీద పడుకోండి. నిద్ర వచ్చినప్పుడు నిద్రండి, శవాసనం అలా హాయిగా. ఏదైనా ధ్యానంలో బతికేది, ధ్యానంలోనే తిన్నాం అంటే ఆ యొక్క ధ్యాసలో ఆ ధ్యానంగానే ఇలా వెళ్ళి ఇది మర్చిపోయాను గరిటి తెద్దామని ఇవన్నీ అనుకున్నారా? ధ్యానంలో దేని ధ్యానిస్తే అది. పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు చూడు, పిల్లల మీద ధ్యానం చేస్తే ఆడు మర్చిపోతారు. మనం చెప్పండి, బ్రహ్మంగా ఉన్నప్పుడు మనం మర్చిపోతాం. ఇదేనా ఒకటేనా? ఎవరిదైనా తలంపులు మార్పు తప్పించి తలపులు మార్పు అంతేనా? అంతేకాని ఉన్నది ఏ టైంలో ఎలా నిలబడాలో నిలబడి పరమాత్మ అదే ధ్యాసలో తల్లిదండ్రి వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపోరా, నేను వెళ్ళిపోనా, మీరు వెళ్ళిపోరా అలా అన్నారంటే తిడతారు. చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి అయిపోయిందమ్మా ఆయన పని అంటే శివాట్లు మామూలుగా పెట్టరు. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాగనమ్మా ఏదో చెప్పుకుంటారు కదా ఆ మాటలు, అలాగనమ్మా అని విన్నాను. అలాంటప్పుడు మేము బ్రహ్మం కదా అని వీళ్ళతో మాట్లాడకూడదు, అంటారు. వినిపించిందా? ఏ టైంలో ఏ సందర్భం కూడొస్తుందనుకో సురత్తు అవుతుంది. కాలచక్రం అంటే టైం అలా గడుపుతూ ఉంటుంది. ఏ టైంలో వస్తే ఆ టైం అవి మాకు తెలుసు కాబట్టి అమ్మా బొప్పు పట్టమంటే నీకు తెలుసు తిరగేసి తిడతారు. అందు గురించి ఆపరేషన్ చేసి పడేస్తారు. అర్థమైందా? ఆ పిల్లలకు నేర్చం లేకుండా ఆ 3 నెలలు ఈ పిల్లల్ని తల్లిని వీళ్ళు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి పుడితే ఇంకొకళ్ళు ఆపరేషన్. కొంతమందికి అంటే గర్భసంచి కుదరక, శిశువుకి కుదరక ఆపరేషన్ ఊరక ఇప్పుడు నొప్పులు లేకుండా చేసి పడేచ్చు. పోసి పడేస్తే డాక్టర్కే నయమే, వీళ్ళకనే వెనకాల వచ్చేసావు. అంటే పురుల్లో కూడా రకరకాల మామూలు పురుడు చేసి ఉన్నాయి హాస్పిటల్, ఇవి ఉన్నాయి. అది ఎంత కష్టపడినా 3 రోజులైనా ఆ బలం 10 మంది పుట్టినా అవి వేరుతుండ్లు. ఇప్పుడు ఈ వేరుతుంది, అప్పుడు ఏమనొచ్చు మనం. ఇప్పుడు అర్థంగా నేను నవ్వాను, ఊరికే మీకోసం నవ్వాను, మీరు నవ్వుతారు. అంతేగాని ఎప్పుడైనా కాలగర్భంలో ఎవరైనా పుట్టింది మరణించి వస్తుంది. కానీ తేడాగా ఉంటాయి, మార్పు చెందుతాను అని మనకి
ఉంది, ఏమీ లేదంటే ఏమీ లేదు. అవునా కదా? మహానుభావ నమస్కారం. ఏమైందా? బ్రహ్మార్పణం బ్రహ్మజ్ఞం అవుతున్నార? బ్రహ్మార్పణం ఇక్కడ పెట్టి